సో ఇప్పుడు దాకా ఎంతో అద్భుతంగా మనకి జ్ఞానం అందించిన డాక్టర్ గారికి ఇంకొకసారి పెద్దగా. సో కాస్మిక్ వ్యాలీ 3వ రోజు సెలబ్రేషన్స్లో మన ముందుకి మిఠా మనోహర్ సార్ వచ్చారు. సో స్టేజ్ మీదకి మిఠా మనోహర్ సార్ని హార్ట్ఫుల్లీ ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే మరి మనందరికీ ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్స్లో అద్భుతమైన సబ్జెక్ట్ రామ్తా. ఈ 3D వరల్డ్లో మనం ఉంటూ ఎప్పటికప్పుడు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నప్పుడు మనలో ఐఎమ్ ద గాడ్ అని చెప్పి ఆ దేవుణ్ణి వివేకం చేస్తూ మనలో ఎన్నో అద్భుతమైన ఎనర్జీస్ని అద్భుతంగా క్రియేట్ చేసే ఆ సబ్జెక్ట్ గురించి వింటే, రామ్తా అన్న సబ్జెక్ట్ విన్న వెంటనే ఎవరు గుర్తొస్తారు? కెన్ యూ గెస్? అల్లా బక్షు సార్. సో లెట్స్ వెల్కమ్ టు అల్లా బక్షు సార్ ఆన్ అవర్ డెస్. మరి ఈరోజు మన ముందుకి అల్లా బక్షు సార్ కుండలిని జాగృతి చేయడానికి వచ్చారు. సో దీని గురించి మాట్లాడడానికి సరోజమ్మకి ఓకే. మనకి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన మిఠా మనోహర్ గారు వెళ్ళే ప్రోగ్రాంలో ఉన్నారు కాబట్టి సార్కి చిన్న సన్మానం చేసుకున్న తర్వాత మన గ్రాండ్ మాస్టర్ అల్లా బక్షు గారి సందేశాన్ని తీసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. మ్యూజిక్ సన్మానం. మాస్టర్స్ ఎందరో మహానుభావులు ఎంత భాగ్యమో ఇంతమంది గ్రాండ్ మాస్టర్స్ని సన్మానం ఉంచుకునే అదృష్టం, వాళ్ళ సందేశాన్ని మనం తీసుకోగలిగి అదృష్టం మన జన్మ సార్థకమైనట్టే. పత్రిజీ గారితో స్వయంగా ప్రయాణం చేసి వాళ్ళ అనుభవాల్ని మనకు అందించిన మిఠా మనోహర్కి మరోసారి గట్టిగా చప్పట్లతో మన కృతజ్ఞత తెలియజేసుకున్నాం. మై డియర్ మాస్టర్స్, ఈరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు కాన్సెప్ట్ వచ్చింది, అది మీకు చెప్పాలనుకుంటున్నా. చెప్పమంటారా?
పత్రిజీ గారు బోధించిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం బాగా సాధన చేస్తే వారికి ఇంగ్లీష్లో 1, 2, 3 వశమైపోతాయి. ఇంగ్లీష్లో 1, 2, 3 వారికి వశమైపోతాయి. అవునా? ఇంగ్లీష్లో 1కి స్పెల్లింగ్ రఘురామ్ ప్రసాద్ 1 స్పెల్లింగ్ ఏంటి ఇంగ్లీష్లో? ఫస్ట్ లెటర్ ఏంటి? ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం బాగా చేస్తే మన ఓవర్ సెల్ఫ్ ఎవరో మనకు తెలిసిపోతారు. మనము ఒక ఓవర్స్ నుంచి వచ్చాం, మన అండర్ సెల్ఫ్ అది తెలిసిపోతుంది. నెక్స్ట్ లెటర్ నిర్వాణ పొందవచ్చు. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసే నిర్వాణ అంటే ఈ భూమిని మళ్ళా పుట్టవలసిన అవసరం ఉండదు. సంచిత ప్రారంభ ఆగామి కర్మలు మొత్తం క్లోజ్ చేసేపోతాయి. నెక్స్ట్ లెటర్ ఎవర్ వన్ ఈజ్ గాడ్ అని అర్థమైపోతుంది. ఎవర్ వన్ ఈజ్ గాడ్, సమస్త జీవరాశులు దేవుడే, హింస ఉండదు అప్పుడు. అది కావాలి పిఎస్ఎస్ఎంకి, అందుకు వచ్చింది పిఎస్ఎస్ఎం భూమిదికి. 2 వశమైపోతుంది. 2 స్పెల్లింగ్ ఏంటి? ఫస్ట్ లెటర్ థాట్ పవర్ వస్తుంది. మనం ఏది సంకల్పిస్తే జరిగిపోతుంది. నేను సంకల్పించా 3 రోజులు కాస్మిక్ వ్యాలీలో వర్షం కురవదు, అద్భుతంగా జరిగిపోతుందని. జరుగుతుందా లేదా? ఎలా వస్తుంది అది వర్షం? యాస్ ఇక్కడ పడవు. అది మన థాట్ పవర్. 3 రోజులు ఈ కాస్మిక్ వ్యాలీ సెలబ్రేషన్స్ అద్భుతంగా జరుగుతాయని థాట్లీ చేశాం, అయిపోయింది. అదే ఆ సుభాష్ పత్రి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే వచ్చే లాభం. మళ్ళీ లెటర్ విజ్డమ్ వస్తుంది. విజ్డమ్ అంటే జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం పొందవచ్చు. అది ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానంలో పొందే లాభం. మళ్ళీ ఫైనల్గా మనము మెడిటేషన్లో పొందేది వీ విల్ బికమ్ ఓవర్ సెల్ఫ్. మనమే ఓవర్ సెల్ఫ్ అయిపోతాం, మనమే అండర్ సెల్ఫ్ రిలీజ్ చేస్తాం అప్పుడు. అది ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానంలో ఉన్న గొప్పతనం. నెక్స్ట్ 3 వశం అయిపోతుంది మనకు. 3 స్పెల్లింగ్ ఏంటి? 3 స్పెల్లింగ్ ఫస్ట్ లెటర్ ఏంటి? తాడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కూర్చొని ఎక్కడో జరిగే చూడొచ్చు మనం. అదే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానంలో పొందే లాభం. నెక్స్ట్ లెటర్ హెల్పింగ్ నేచర్ వస్తుంది. హెల్పింగ్ 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 అది ఆ సుభాష్ పత్రి ధ్యానంలో వచ్చే లాభం. నెక్స్ట్ లెటర్ ఒకప్పుడు కుట్రలు కుతంత్రాలు దుర్మార్గాలతో జీవిస్తాం మనం. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానంలో రియాలిటీగా జీవిస్తాం మనం. అదంతా పోతుంది. వాడెవడో చచ్చిపోతాడు, అవునా? వాల్మీకిగా మారిపోతాం మనం. ఒకప్పుడు వాల్మీకి ఎవరు? ఒక దొంగ, అవునా? ఏం పేరు? రత్నాకరుడు. మరి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి రామాయణం రచించి వాల్మీకి అయిపోయాడు. అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం గొప్పతనం. నెక్స్ట్ లెటర్ ఈ ఎన్లైట్మెంట్ వస్తుంది మనకు. ఎన్లైట్మెంట్ అదే కావాలి ఎవరికైనా, అది పొందవచ్చు. నెక్స్ట్ ఈ మేడ మీద పాపం డబ్బులు ఖర్చు పెట్టి వంటశాల కట్టింది, అవసరం లేదు. ఫ్రీగా కాస్మిక్ ఎనర్జీ పొందవచ్చు మనం. ఫ్రీగా కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్రీగా మనం పొందే అవకాశం వస్తుంది. అదే పత్రిజీ గారి శ్వాస మీద ధ్యానంలో పొందే లాభం అని కాస్మిక్ వ్యాలీలో మాస్టర్స్ ఇచ్చిన ఈవేళ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ కాస్మిక్ వ్యాలీ, థ్యాంక్ యూ ఫర్ పత్రిజీ, థ్యాంక్ యూ ఫర్ శ్వాస మీద ధ్యాస ధ్యానం. సారి గట్టిగా చప్పట్లు కొడదాం సారికి వీడ్కోలు పలుకుతూ. మనం ఇప్పుడు ఒక గ్రాండ్ మాస్టర్ అల్లా బక్షు గారి సందేశాన్ని తీసుకుందాం. ముందుగా నాకు ధ్యానాన్ని శాకాహారాన్ని పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి
అలాగే అమరత్వ జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారికి, మహా అవతార్ బాబాజీ గారికి, వల్లల్ల రామలింగ స్వామి గారికి, సెయింట్ జెర్మైన్ మాస్టర్స్కి, అలాగే ఇమ్మోర్టల్ గురువులందరికీ కూడా ఆత్మపూర్వకమైన ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే కాస్మిక్ సెలబ్రేషన్స్కి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానము, అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. కాస్మిక్ సెలబ్రేషన్ అన్న పదమే మన ఆధ్యాత్మికతకి పునాది అండి. సెలబ్రేషన్స్ అందరూ ఎంజాయ్ అలా వాడుతూ ఉంటారు, కానీ మనం ఆధ్యాత్మికతలో సెలబ్రేషన్ అన్న పదం వాడతాం. సెలబ్రేషన్ అన్న పదము ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన వ్యక్తులకి సంబంధించింది. అందరూ ఎంజాయ్మెంట్ అన్న పదం వాడుతుంటారు, భౌతికత. కానీ సెలబ్రేషన్స్ అన్న పదానికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మీనింగ్ ఉంది. సెలబ్రేషన్ అంటే ఏంటంటే తాము కేవలం శరీరం మాత్రమే కాదు, ఒక స్వయాన్ని, ఒక జ్యోతిని, ఒక అమరుణ్ణి అని అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి చేసుకునేటువంటి సంబరమే సెలబ్రేషన్స్. అలాంటిది ఈరోజు ఇక్కడ మనకు కాస్మిక్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సాధారణమైన సెలబ్రేషన్స్ కూడా కాదు, కాస్మిక్ సెలబ్రేషన్స్ అంటే అత్యున్నతమైనటువంటి తలాలలో జరిగేటటువంటి సెలబ్రేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ కాస్మిక్ వ్యాలీలో జరుగుతుందండి. హయ్యర్ ప్లేన్స్ వాళ్ళు చేసుకుంటారు కాస్మిక్ సెలబ్రేషన్స్ అని. ఇక్కడ మనం చేసుకుంటున్నాం కాస్మిక్ సెలబ్రేషన్స్. ఎందుకు అంటే ఉన్నతమైన తలాలకి ఈ కాస్మిక్ వ్యాలీకి డిఫరెన్స్ లేదు మాస్టర్స్, రెండు ఒక్కటే. ఎందుకంటే అనుభవపూర్వకంగా నేను చెప్తున్నటువంటి సత్యం తెలుసు మీ అందరికీ. నా అక్షరాభ్యాసం మహేశ్వర మహాపిరమిడ్ ఆ కడతాల్లో జరిగితే నా విద్యాభ్యాసం సాగిందంతా కాస్మిక్ వ్యాలీలోనే. సరోజా మేడం గారు, రఘురామ్ ప్రసాద్ గారు కాస్మిక్ వ్యాలీ ఆరంభం నుంచి ఇక్కడికి వచ్చేవాడిని, ఇక్కడ ధ్యానం చేసుకునేవాడిని. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అణువణువుతో నాకు ఆధ్యాత్మికమైనటువంటి ఒకనొక సంగమం ఉంది. ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ ఎన్నో మూర్తులు ఉన్నాయి, మీరు చూస్తూ ఉంటారు. ఆది శంకరాచార్యుల వారిది, శ్రీ వెంకటేశ్వర్ల వారిది, మహాశివుడిది, జీసస్, అల్లా, మహావతార్ బాబాజీ. ఇవి కేవలం మూర్తులు కావండి, ఒక విగ్రహంలాగా మీకు కనబడుతుంది. కానీ వాటి చెంతలో కూర్చొని మీరు ధ్యానం చేయండి, వారు లైవ్గా ఉన్నప్పుడు వారి చెంతన కూర్చుని ధ్యానం చేసినట్లుగా ఉంటుంది. మీకు ఎంతోమంది ఎక్స్పీరియన్స్ పొంది ఉంటారు. నేను ఎన్నోసార్లు స్వయంగా నేను ఎన్నోసార్లు ఎన్నో రాత్రులు ఆ తులసి మెగా పిరమిడ్ ఆ కోట మీద ఎక్కి కూడా పౌర్ణమి రోజులో ధ్యానం చేసిన సందర్భాలు ఉన్నాయి. అద్భుతమైన ధ్యానగంగా పిరమిడ్ మా ఇంటిలాగా ఉండేది. మహా అవతార్ బాబాజీ దగ్గర ధ్యానం చేస్తుంటే బాబాజీ గారి ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా. ఇట్స్ నాట్ ఏ మిత్, ఒక మిథ్య కాదు. ఇట్స్ నాట్ ఏ విజన్ కూడా కాదు, అది వాస్తవం అండి. బాబాజీ గారు సశరీరంగా బాబాజీ గారు ఏదైతే అక్కడ ఉన్నారు, బాబాజీ గారు మీరు విశ్వాసంతో ఒక సరెండర్నెస్తో వెళ్ళి అక్కడ మీరు గనక ధ్యానం చేసినట్లయితే బాబాజీ గారి ఒడిలో కూర్చొని ధ్యానం చేసినట్టు మాస్టర్స్. అందుకే ఇది పేరు, సార్థకమైన పేరు కాస్మిక్ వ్యాలీ. నింబవృక్షం. ఎంతోమంది ఆస్ట్రల్ మాస్టర్స్ ప్రతిరోజు వచ్చి నింబవృక్షం దగ్గర ధ్యానం చేస్తూ ఉంటారు. ఆస్ట్రల్ మాస్టర్స్ మన సరోజమ్మ గారు వాళ్ళు ఎంతోమందిని చూశారు. వాళ్ళు దాంట్లో ఎంతోమంది మాస్టర్స్ని వాళ్ళ వాయిసెస్ విన్నారు. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసిన ప్రతి ఒక్కరూ కూడా విన్నారు. సో కాస్మిక్ వ్యాలీకి వచ్చే అవకాశం ఎప్పుడైనా మీకు వస్తే ఎప్పుడూ మిస్ చేసుకోవద్దండి, ఎప్పుడూ మిస్ చేసుకోవద్దు. అలాగే మహేశ్వర మహాపిరమిడ్ మహాదేవుడికి ప్రతీక అయితే తులసి మహాపిరమిడ్ మహాశక్తికి ప్రతీక. తులసి అంటే పార్వతీమాత, మహాశక్తికి ప్రతీక ఇది. ఇక్కడ ఈ మహాశక్తికి ప్రతీక. ఈ తులసి పిరమిడ్ నిర్మాణం విశ్వం సంపూర్ణంగా పూర్తి చేసి అతి త్వరలోనే మనకు అందుబాటులోనికి తీసుకొస్తుంది. దానికి కూడా మనందరం ఏ సహాయం అయితే మన వల్ల అవుతుందో మనందరం కూడా మనం చేయాలి. సో మరొక్కసారి కాస్మిక్ వ్యాలీకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం, మహావతార్ బాబాజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకు అంటే కాస్మిక్ వ్యాలీకి వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అంటే ఈరోజు ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నా వరకు ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇంటి దగ్గర అందరూ వచ్చి ఉన్నారు. ప్లస్ మనకి పత్రిజీ ధ్యాన మహాయాగం కూడా ఓపెనింగ్ తాజ్మహల్ హోటల్ ఆహ్వానం అందింది. ఒకానొక ఆత్మ ఈ జన్మలో
మరణం లేదు అని చెప్పడానికి, అమరత్వం ఉంది అని చెప్పడానికి జన్మ తీసుకుంది. ఆ ఆత్మనే నేను. ఈరోజు నా పుట్టినరోజు, ఈరోజు ఇన్కార్నేషన్ డే. ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఉన్నారు, మా మిత్రులు, ఇంకా మా ధ్యానులు అందరూ కూడా జూమ్స్లో అంతా వెయిటింగ్. కానీ కాస్మిక్ వ్యాలీలో నాకు టైం ఇచ్చారు కృష్ణారావు గారు. ఈరోజు 11 గంటలకి మీరు ఉండాలి ఇక్కడ సార్ అని చెప్పి అన్నారు. అయితే నేనే అడిగాను వారిని టైము, ఈసారి నేను తీసుకుంటానని. ఎందుకు అంటే కదండి, పుట్టినరోజు నాడు పుట్టుక చావు లేని వ్యక్తి దగ్గర ఉండడం కంటే అదృష్టం ఏముంటుంది? అంతే కదా. బాబాజీ ఇంకోసారి తను పుట్టాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే తను మరణించడు కాబట్టి, తను అమరత్వం సిద్ధించుకున్న వ్యక్తి కాబట్టి. అలాంటి స్థలంలో మనం ఉన్నాము అంటే ఇట్స్ ఎ గ్రేట్ అనమాట. సో అందుకని ఇక్కడ రావడం జరిగింది. సో మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం కాస్మిక్ సెలబ్రేషన్స్కి. రైట్. ఓకే మాస్టర్స్, ఈరోజు నా ద్వారా వస్తున్నటువంటి టాపిక్ కుండలిని. ఈ కుండలిని గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు, ఎన్నో చూసి ఉంటారు, వీడియోస్, సాధనలు చేసే ఉంటారు. యోగా, కుండలిని యోగా అని కూడా ఉంటుంది ఫేమస్గా. ఎన్నెన్నో చూసి ఉంటారు. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే రోజులు దేవీ నవరాత్రుల సందర్భంగా కుండలిని మరింత సరళీకృతంగా చెప్పాలి, అదేదో ఒక మిస్టరీ లాగా చెప్పుకుంటూ వచ్చారు. కుండలిని అంటే అదొక మిస్టరీ, వామ్మో అదొక రహస్యం, అది ఎవరు చెప్పకూడదు, ఎవరు వినకూడదు, ఎవరు చేయకూడదు, అది ఎంతో సాధన ఉంటే కానీ, ఎన్నో సిద్ధులు ఉంటే కానీ అని చెప్పి ఏంటేటో చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఏముంది దీంట్లో అని సంపూర్తిగా కుండలినికి సంబంధించి సంవత్సరం పాటు వర్క్ చేశానండి. నేను వర్క్ చేయడం అంటే ముందు సబ్జెక్ట్ నేను చదువుతాను, తర్వాత దాన్ని నా మీద ఇంప్లిమెంట్ నేను చేసుకుంటాను. నేను చేస్తాను, చదువుతాను, అర్థం చేసుకుంటాను, నేను చేస్తాను. చేసిన వాటిలో ఏది పర్ఫెక్ట్ అనేది ఎంపిక చేసుకునే మైక్ పట్టుకుంటాను. అప్పటిదాకా ఒక టాపిక్ చెప్పను నేను. ఏదో బుక్ చదివాను రాగానే చెప్పాలి నేను చెప్పనట్లా. ముందు నేను అర్థం చేసుకోవాలి, నేను ప్రాక్టికల్ చేయాలి, దాని ఫలితాలు నేను రాసుకోవాలి. హోమియో అట్లే కనిపెట్టబడింది కదా. హానిమన్ ప్రతి మందుని తన మీద ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత జనాలకు ఇచ్చాడు. అలా నా మీద చేసుకుంటాను. అలా చేసుకునే క్రమంలో కొన్ని విషయాలు చదివితే నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే, కుండలిని ఒక రహస్యంగా ఎందుకు ఉంచారు? అదేదో చేయకూడని దానిలాగా, అదేదో అసలు మనకు సంబంధం లేని పదంలాగా ఉంచారే అనిపించింది నాకు. దాని యొక్క మూలాల్లోకి వెళ్తే కుండలిని అంటే ఏం లేదు మాస్టర్స్. ఇప్పుడు నేను ఎరుకతో మాట్లాడుతున్నాను కదా, నేనే కుండలిని. మీరు ఎరుకతో వింటున్నారు కదా, మీరే కుండలిని. ఆయన శ్రద్ధగా ధూపం వేస్తున్నాడు కదా, ఆయనే కుండలిని. కెమెరామెన్ తీస్తున్నాడు, తనే కుండలిని. అది మనకంటే వేరేగా లేదు, మన జీవశక్తి. ఎరుకతో మనం ఏదైతే చేస్తున్నామో అది మన యొక్క జీవశక్తి, మన జీవశక్తి తప్ప ఏమీ లేదండి. ఎస్, అవర్ లైఫ్ ఫోర్స్. కానీ ఎలా ఉండాలి? మనం ఎరుకతో ఉండాలి అని అర్థం చేసుకున్న తర్వాత, ఎట్లాగైతే ధ్యానంలో 118 పద్ధతులు ఉన్నాయో, కుండలిని కూడా 112 పద్ధతులు పెట్టారు. 112 రకాలు. అస్సలు 112 రకాలు. ఎన్ని పద్ధతులు! అసలు శరీరాన్ని ఇబ్బంది పెట్టేవి, మనసుని ఇబ్బంది పెట్టేవి, అసలు మన కుటుంబంతో ఉండనీయకుండా వేరేగా వెళ్ళి మనం చేసేవి లేదు. ఏదో నియమాలు, నిష్టలు మొత్తం తీసుకొచ్చి కుండలిని మీద మొత్తం కప్పేసి దాన్ని అసలు చెప్పడానికి కూడా లేకుండా చేశారు. కానీ అది చాలా సహజమైనదండి. దాన్ని ఎప్పుడు నేను గొప్ప పదమే, అది అద్భుతమైనదే. కానీ దాన్ని మనకంటే వేరేగా మీరు చూడొద్దు. బియాండ్ అస్ దాన్ని మనం చూడొద్దు. కుండలిని మనది. కుండలిని ఈజ్ ఈక్వల్డ్ వి, మనము అయామ్ ఈజ్ ఈక్వల్డ్ కుండలిని. ఎప్పుడైతే కుండలిని అయామ్ అని చెప్పి మనం దాన్ని సొంతం చేసుకుంటామో, కుండలిని అన్న పదాన్ని సొంతం చేసుకోండి. ముందు కుండలిని అన్న పదాన్ని ఇది నాది అని మనం భావిస్తామో అది మీ సొంతమవుతుందండి. ఆ శక్తి మీ సొంతమవుతుంది. మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది మీ జీవితంలో. ముందు కనీసం పదాన్న సొంతం, ఇది నాది అనుకోండి. ఇది వేరేది ఎక్కడో ఉంది. నేను అమరత్వం చెప్పిన కొత్తలో కూడా వాము అమరత్వం మన వల్ల కాదుగా సార్, ఎక్కడో ఉందిగా సార్. కానీ ఇప్పుడు చూడండి,
ఈ కట్టబోయే తులసి మెగా పిరమిడ్ కాస్మిక్ వ్యాలీలో ఇట్ ఈజ్ యాన్ ఇమ్మోర్టల్ పిరమిడ్. అసెన్షన్ చేయడం కోసం ఉపయోగపడేటువంటి పిరమిడ్ కట్టబడుతుంది ఇక్కడ ఫిజికల్గా. ఎంత అద్భుతమో కదా. ఇట్ ఈజ్ అసెన్షన్ పిరమిడ్. ఇది అసెన్షన్ చేయడానికి ఈ పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల అద్భుతంగా అసెన్షన్ చేయగలరు మీరు. ఇక్కడ అసెన్షన్ పిరమిడ్ కట్టబోతున్నారు ఇక్కడ. అలాగే కుండలిని అన్న పదం కూడా రహస్యం కాదు, సహజం. అసెన్షన్ ఎంత సహజమో కుండలిని అంత సహజమని గుర్తుపెట్టుకోండి. 112 పద్ధతులు చూశాను మొత్తం. కుటుంబ జీవనానికి వేరేగా ఉండిగా చేయమంటున్నారు. కుటుంబ జీవితంలో చేసే యోగము ధ్యానము వేరే ఉంది. ఈ కుండలిని ధ్యానము కుటుంబ జీవితానికి పనికిరాదు, కుటుంబంగా ఉంటూ చేయలేమని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో అసలు మామూలు ఎక్సర్సైజులు కాదండి బాబు, అది ఆ యోగిక్ ప్రాసెస్లో ఏంటేంటో మొత్తం చదివిన తర్వాత నేను అర్థం చేసుకుంది, నేను చేసింది, నా వాళ్ళతో చేయించాను కూడా. నేను లాస్ట్ ఇయర్ పిరమిడ్ ఎనర్జీతో కుండలిని, శ్వాస మీద ధ్యాసతో కుండలిని అండి. ఏమి వేరే పద్ధతి కుండలినికి. ఓకే, ధ్యానానికి కూడా ఉన్నాయి కదా పద్ధతులు, 112 114 ఉన్నాయి. అయినా శ్వాస మీద ధ్యాస దాంట్లో నెంబర్ 1 సింపుల్, సక్సెస్ఫుల్ కదా. అలాగే శ్వాస మీద ధ్యాసతో ప్లస్ పిరమిడ్ ఎనర్జీ ఉపయోగించి కుండలిని అనే దానిని మనం అర్థం చేసుకోవచ్చు, జాగృతం కూడా చేసుకోవచ్చు. అదే ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను. కింది నుంచి వస్తాను మాస్టర్స్. శక్తి అన్న పదం నుంచి వస్తాను నేను. శక్తి నుంచి ప్రారంభిస్తాను. శక్తి, మనం ఏ పని చేయాలన్నా శక్తి కావాలి కదా. ఇప్పుడు నేను ఉన్నాను, మైక్లో మాట్లాడుతున్నాను, దానికి నాకేం కావాలి? శక్తి కావాలి అంటాం. కానీ శక్తి అన్న పదం కాదు, నాకు స్ట్రెంగ్త్ కావాలి, బలం కావాలి. మాట్లాడడానికి బలం కావాలి. బలం వేరు, శక్తి వేరు. స్ట్రెంగ్త్ వేరు, ఎనర్జీ వేరు. కానీ మనం ఎనర్జీని వాడుతూనే ఉంటాం, ఎనర్జీ అన్న పదాన్ని. కానీ స్ట్రెంగ్త్, ఆహారం తీసుకోవడం ద్వారా మనకు వచ్చేది స్ట్రెంగ్త్, ఎనర్జీ కాదు. ధ్యానం చేయడం ద్వారా మనకు వచ్చేది ఎనర్జీ. ఎనర్జీ అంటే అది ఎనర్జీ, స్ట్రెంగ్త్ కాదు. స్ట్రెంగ్త్ మీరు ఆహారం తీసుకోవడం ద్వారా వస్తుంది. ఆహారం తీసుకోలేదనుకోండి, ఆ రోజు నీరసంగా ఉంది అంటారు. కానీ కొంతమంది యోగులు ఆహారం లేకున్నా కూడా యాక్టివ్గా ఉంటున్నారే. ఎలా? ఎనర్జీ స్ట్రెంగ్త్గా మారుతుంటుంది, కన్వర్ట్ అవుతుంది ఎనర్జీ అనేది. మీరు కనుక ధ్యానం చేస్తూ ఉంటే ఫుడ్ లేకపోయినా మీరు ఉంటారు. ఎలా? ఎనర్జీ స్ట్రెంగ్త్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క పార్ట్. సో అలాంటి ఎనర్జీ ప్లేసెస్, ఇది వన్ ఆఫ్ ద ఎనర్జీ ప్లేస్ అండి. మహేశ్వర మహాపిరమిడ్ వన్ ఆఫ్ ద ఎనర్జీ ప్లేస్. ఇది ఎనర్జీ ఎన్హాన్సింగ్ ప్లేస్, గుర్తుపెట్టుకోండి. కాస్మిక్ వ్యాలీ గురించి నేను చెప్తున్న ప్రతి పదం కూడా అక్షర సత్యం. దిస్ ఈజ్ ఎనర్జీ ఎన్హాన్సింగ్ ప్లేస్. నేను మొదటి పుస్తకం రాసింది ఇక్కడే. మొదటిగా రామ్తా గురించి చెప్పాలి అనుకున్నప్పుడు వచ్చి ధ్యానం చేసింది ఇక్కడే. ప్రతిసారి నేను ఇక్కడికే వస్తాను. నా జీవితంలో జరిగే ఆధ్యాత్మిక ప్రతి ముఖ్య ఘట్టానికి ఎనర్జీ ఎన్హాన్సింగ్ ఇక్కడే చేసుకొని వెళ్తాను. ఎనర్జీ ఫిల్లింగ్ ఈ ట్యాంకర్. ఎనర్జీ ఖాళీ అయిందంటే లోడ్ చేసుకుని వెళ్తాను వచ్చి. ఎస్, దానికోసమే కదా ఇది కట్టబడింది. సో ఎస్, అందుకని అది ఎనర్జీ అంటే. సో ఎనర్జీ అన్న విషయం అర్థమైంది కదా. ఈ ఎనర్జీ మీకు రకరకాల రూపాల్లో ఉంటుంది. మనందరికీ విద్యుత్ తెలుసు, విద్యుత్ శక్తి అంటాం. అదే కరెంటుతో లైట్ వెలుగుతుంది, అదే కరెంటుతో గీజర్ ఆన్ అవుతుంది, నీళ్లు వేడవుతాయి, అదే కరెంటుతో నీళ్లు చల్లబడతాయి. ఏసీ కరెంటు ఒక్కటే, విద్యుత్ శక్తి ఒక్కటే. అది చేసే పనులు డిఫరెంట్గా ఉన్నాయి కదా. నీళ్ళని వేడెక్కిస్తుంది, రూమ్ని చల్లబరుస్తుంది, ఇస్త్రీ చేస్తుంది, ఏదైనా చేస్తుంది. దానిని ఏ పరికరంతో వాడాము అన్నది ఇంపార్టెంట్. ఎనర్జీ ఒక్కటే. ఆ ఎనర్జీని మీరు ఏ ఇన్స్ట్రుమెంట్లోకి తీసుకొని వచ్చి వాడారు అన్నది ఇంపార్టెంట్. ఈ మైక్లో నేను చెప్తున్నాను, నేను మైక్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీకు అందజేయబడుతుంది. విద్యుత్ శక్తి ఇక్కడ ఏమైంది? సౌండ్గా మారింది. సో ఇన్స్ట్రుమెంట్ని బట్టి వాడబడుతూ ఉంటుంది ఎనర్జీ. ఈ పాయింట్ మీ మనసులో ఉంచుకోండి. ఎనర్జీ ఇన్స్ట్రుమెంట్ని బట్టి దాని యొక్క రూపాన్ని మార్చుకుంటుంది. ఆ ఎనర్జీ దాన్ని రా ఎనర్జీ అంటాం. రా ఎనర్జీ అంటే ప్యూర్ ఎనర్జీ, రా ఎనర్జీ. నువ్వు దాన్ని కరెంట్ విద్యుత్ శక్తిగా మార్చుకో, నువ్వు ఏసీగా మార్చుకో, నువ్వు కూలర్గా మార్చుకో, నువ్వు గీజర్గా మార్చుకో. రా ఎనర్జీ ఏదైతే ఉందో ఆ రా ఎనర్జీ
మన శరీరంలోనే పొరలు 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 పొరలుగా తన శుద్ధమైనటువంటి రూపంలో ఉందండి. సృష్టిని సృష్టించడానికి ఎంత శక్తి అయితే అవసరమో అంత శక్తి అంటే ఇంత పెద్దగా ఉండదు, దానికి మీకు సైజ్తో పని ఉండదు. ఫ్రీక్వెన్సీ, పౌనపుణ్యం ఉంటుంది, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కాన్షియస్నెస్తో ఉంటుంది. ఒక సృష్టించబడడానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తి మానవ దేహంలో ఉంది. ఇది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. మానవ దేహంలో రా ఎనర్జీగా ఉంది, ప్యూర్ ఫామ్లో ఉంది. ఎనర్జీ ఇన్ ఇట్ ప్యూరెస్ట్ ఫామ్. కుండలిని శక్తి అనే సరియైన పదం కాదు, కుండలిని. నీ అంటేనే శక్తి, కుండలిని శక్తి అని ఎప్పుడు వాడకూడదు. కుండలిని అంటేనే కుండలి శక్తి అని అర్థం అన్నమాట. ఆ ప్యూరెస్ట్ ఫామ్లో మన శరీరంలో ఉంది. ఎవరు ఉంచారు మన శరీరంలో? ఎవరు తీసుకొచ్చి పెట్టారు మన శరీరంలో అంటే మనమే. సృష్టించబడినప్పుడు ఆ పరమాత్మ అంశాలుగా జన్మ తీసుకున్నటువంటి మనం మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా మన పుట్టినింటికి. ఇక్కడి నుంచి మళ్ళీ మనం వెళ్ళాలి అంటే ఏ ఎనర్జీ సహాయంతో దిగి వచ్చామో ఆ ఎనర్జీ సహాయంతో పైకి వెళ్ళాలి. అందుకే మన శరీరంలోనే ఉంచుకున్నాం. ఎక్కడో పెడితే అమృత భాండాగారం వెళ్ళగలమో లేమో, కానీ మనందరం ఏం చేస్తున్నాం? మన శరీరంలోనే అంత అద్భుతమైన కుండలిని ఉంచుకొని చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న శక్తి కోసం మనం చేస్తున్నాం కదా. అందుకే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ బాబాజీ గారు ఎంత శక్తివంతులో, బాబాజీ గారులో ఎంతైతే శక్తి ఉందో మీ అందరిలో కూడా అంతే శక్తి ఉందండి. ఒక్క ఇంచు తక్కువ లేదు, ఒక్క జౌల్ అంటాం ఎనర్జీ, 1 కిలో క్యాలరీ ఎక్కువ లేదు. యాజ్ ఇట్ ఈజ్. రామ్తాలో ఎంత ఎనర్జీ ఉందో మీలో అంత ఎనర్జీ ఉంది. పత్రిజీ గారిలో ఎంత ఎనర్జీ ఉందో మీ అందరిలో అంత ఎనర్జీ ఉంది. ఆ మహానుభావుడు జీవితాంతం ఏం చెప్పాడు? నాకు ఉంది మీకు లేదని చెప్పలేదు. నాయనా, నాలో ఏదైతే ఉందో మీలో అదే ఉంది, దాన్ని గమనించండి, గుర్తించండి, జాగృతం చేయండి, సమాజం కొరకు ఉపయోగించండి అని చెప్పారు పత్రిజీ. తన జీవితాంతం అదే చెప్పాడు. తన్ని తాను గొప్పవాడుగా నేను మాత్రమే అని చెప్పలేదు ఆయన ఎప్పుడు. నేను మీరు ఒక్కరే అని చెప్పారు. అలా మనం ఎవరెవరినైతే మనం ధ్యానిస్తున్నామో, ఎవరెవరినైతే మనం పూజిస్తున్నామో, ఎవరెవరినైతే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామో ఆ ప్రతి ఒక్కరిలో మీలో సమానమైన శక్తి చైతన్యాలు ఉన్నాయి. నోట్ దిస్ పాయింట్ అన్నమాట ఇది. మరి నాకు అంత శక్తి చైతన్యాలు ఉంటే నేను ఎందుకు ఇలా అనారోగ్యం పాలవుతున్నాను? నాకు ఎందుకు ఇలా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి? నేను ఎందుకు జీవితంలో వైఫల్యం చెందుతున్నాను? నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అనేటి ప్రశ్న మీలో వస్తుంది. దానికి సమాధానం ఏంటంటే ఉంది ఎనర్జీ ప్యూర్ ఫామ్లో ఎనర్జీ ఉంది. ఏసీ ఉంది, దాంట్లో ఎనర్జీ ఉంది. నువ్వు రిమోట్ ఆన్ చేయలేదు. రిమోట్ ఆన్ చేస్తేనే కదా ఏసీ వచ్చేది. ₹1 కోటి ఏసీ పెట్టుకున్నావు, రిమోట్ ఆన్ చేయకుండా వర్కౌట్ అవుతుందా? ఫ్యాన్ ఉంది, స్విచ్ చేస్తేనే కదా ఫ్యాన్ వెలిగేది, స్విచ్ చేస్తేనే కదా లైట్ వెలిగేది. నువ్వు స్విచ్ వేయబోతివి, లైట్ వెలగట్లేదో అంటున్నారు. స్విచ్ వేయాలి అంటే ఏ స్విచ్ వేయాలో కూడా ఆ స్విచ్చే వేయాలి. ఏ స్విచ్ పడితే ఆ స్విచ్ వేస్తే వెలగదు కదా. సరి అయినటువంటి స్విచ్ అంటే సరి అయినటువంటి సాధన, సరి అయినటువంటి ప్రాసెస్ అనేది మీరు చేయాలి. చేసినప్పుడు ఆ ఎనర్జీ మీకు అందుబాటులోకి వస్తుంది. సృష్టి మొత్తంలో ఫ్రెండ్స్, సృష్టి మొత్తంలో 3 రకాల శక్తులు ఉంటాయి. టోటల్ సిస్టమ్, టోటల్ యూనివర్స్. మొట్టమొదటి ఎనర్జీ వచ్చేసి కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి. ఏ శక్తి అయితే విశ్వాన్ని సృష్టించి విశ్వాన్ని నడిపిస్తుందో, ఏ శక్తి అయితే కొండలు, కోనలు, నదులు, సముద్రాలు, పర్వతాలు, చెట్లు, చేమలు, జంతువులు, కీటకాలు, వైరస్లు, బ్యాక్టీరియాలు వీటన్నింటినీ సంరక్షిస్తుందో, ఒక విత్తనం నుంచి చెట్టును పుట్టించి అదే చెట్టు నుంచి మళ్ళీ విత్తనాన్ని పుట్టించి మళ్ళీ చెట్టుగా మార్చడానికి ఏ శక్తి ఉపయోగపడుతుంది? ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు వాటి ఆ కక్షల్లో తిరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్కటి అటు జరిగి ఇటు జరగట్లేదుగా. భూమి తన చుట్టూ తాను గుండ్రంగా సెకన్కి 12,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూమి. అయినా మనం హాయిగా ఉన్నాం ఇక్కడ. ఏంటి కారణం దీనికి?
కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి. ఈ విశ్వమయ ప్రాణశక్తి ఒక్కటే మనకి బాహ్యంగా ఉంటుంది, అంటే విశ్వంలో ఉంటుంది. ఇది మన దేహంలోకి కూడా వస్తుంది. యాక్చువల్గా జంతువులు, పక్షులు, కీటకాలు కాదండి, మానవుణ్ణి సంరక్షించేది కూడా విశ్వమయ ప్రాణశక్తే, కాస్మిక్ ఎనర్జీనే. మీరు నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రలో మీ శరీరంలోకి ఎంటర్ అవుతుంది కాస్మిక్ ఎనర్జీ. ఎంటర్ ఏం చేస్తుంది తెలుసా? మీ గుండె, ఊపిరితిత్తులు, కాలేయము అన్నీ కూడా మీ శరీరంని మళ్ళీ రీఛార్జ్ చేస్తుంది. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, బ్యాటరీ పెట్టేస్తావు కదా నైట్, మళ్ళీ అలా నైట్ మీ శరీరం రీఛార్జ్ అవుతుంది కాస్మిక్ ఎనర్జీతో. అందుకే చూడండి, నిద్ర సరిగ్గా లేకపోతే నెక్స్ట్ డే వర్క్ సరిగ్గా ఉండదు, నీరసంగా ఉంటుంది. ఎందుకు? నువ్వు వర్క్ చేయలేవు, నీ ఆర్గాన్స్ వర్కింగ్లోకి రావు, కాస్మిక్ ఎనర్జీ అందలేదు నీకు. అయితే నిద్రలో అందే కాస్మిక్ ఎనర్జీ మన ఎరుకతో ఉండదు, వస్తుంది, రిపేర్ చేస్తుంది బాడీ పార్ట్స్ని, వెళ్ళిపోతుంది. అదే కాస్మిక్ ఎనర్జీని ఎరుకతో తెచ్చుకునే విధానమే ధ్యానం. ధ్యానంలో అదే కాస్మిక్ ఎనర్జీ మనలోకి ఎరుకతో వస్తుంది, ఎరుకతో వస్తుంది. ఎరుకతో వచ్చినప్పుడు ఏం చేయాలి? అందుకే ధ్యానం చేస్తూ నిద్రపోవద్దండి. ధ్యానం చేస్తూ చాలామంది నిద్రలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ధ్యానం చేసి ప్రయోజనం లేదు. ధ్యానం ఎందుకు చేస్తాం మనం అంటే, శ్వాసని గమనిస్తూ కాస్మిక్ ఎనర్జీ మన లోపల వచ్చినప్పుడు మీరు ఎరుకతో ఉండాలి. మీ ఎనర్జీ ఫ్లోయింగ్ వస్తుంటుంది ఇక్కడ నుంచి, మీ బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంటుంది, మీ మాడు బ్రహ్మరంధ్రం నుంచి తెల్లటి కాస్మిక్ ఎనర్జీ మీ శరీరంలో ప్రతి భాగానికి వెళ్తుంది, కణకణానికి వెళ్తుంది. దాన్ని ఎరుకతో మీరు గమనించగలగాలి. గమనించగలిగితే ఏమవుతుందంటే, దానిని మన శరీరంలో ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించచ్చు. అనారోగ్యము, అసలు ఒక ధ్యానికి అనారోగ్యం అనేది రాదు. ఎరుకతో ధ్యానం చేసే రోగికి అనారోగ్యం రాదు, రాకూడదు కూడా. ఎరుకతో కాస్మిక్ ఎనర్జీని, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ప్రాబ్లం ఉందా, కళ్ళు మూసుకున్నావు, ధ్యానం చేసావు, ఆలోచనలు ఏం తీసుకోవద్దు, శ్వాసని మాత్రమే గమనించాలి. శ్వాసని పట్టుకుంటే శ్వాస ఇక్కడ స్థితమైనప్పుడు ఇక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ మీ శరీరంలో తెల్లటి కాంతి రూపంలో ప్రవహించినప్పుడు ఫస్ట్ ఒకసారి శరీరం మొత్తంలోకి ప్రవహించనివ్వండి. ఆ తర్వాత ఇలా వచ్చిన కాస్మిక్ ఎనర్జీని, హార్ట్కి ఏమైనా ఇబ్బంది ఉందా, హార్ట్ వైపుగా ఎరుకతో, మీ ఎరుక ఎటు పంపిస్తే ఎనర్జీ అటు వెళ్తుందండి. మీరు కళ్ళు మూసుకుంటే మీరు ఎటు ఆజ్ఞాపిస్తే అటు వెళ్తుంది. ఎందుకంటే మీరు పరమాత్మ అంశాలు, సృష్టికర్త అంశాలు, సాక్షాత్తు దైవాలు. మీరు సృష్టించిందే కాస్మిక్ ఎనర్జీ, మీ మాట వింటుంది. అందుకే ధ్యానంలో మీరు నిద్రపోతే మీరు మామూలుగా నిద్రపోయినట్టే. ఎరుకతో కూడినటువంటి ధ్యానం. చాలామంది అంటారు, సార్ నేను ధ్యానంలో కూర్చుంటే నాకేం వినబట్లేదు. నాయన నువ్వు నిద్రపోయినావు, నాకు లోకమే అర్థం కాదు సార్ అంటాడు. లోకం అర్థం కావాలి. ధ్యానంలో కూర్చుంటే గుండు పిన్ను కింద పడ్డా చప్పుడు వినపడాలి, కానీ లోపలికి వెళ్ళకూడదు. ప్రతిదీ పనిచేస్తుంది మరింత షార్ప్గా, కానీ ఆలోచన రూపంలోకి వెళ్ళకూడదు. అది సౌండ్ వస్తుంది, చెవి వింటుంది అంతే, చెవిలోంచి దీంట్లోకి రాదు. మంచి వాసన వస్తుంది, ముక్కు వాసన పీలుస్తుంది అంతే, బ్రెయిన్లోకి రాకూడదు. అందుకే ఆలోచించడానికి మనం స్టాప్ చేస్తాం. అలా కాస్మిక్ ఎనర్జీని మీ బాడీలోకి మీరు కంట్రోల్ చేయగలగాలి మాస్టర్. అప్పుడే మీరు నిజమైన మాస్టర్ అనిపించుకుంటారు. దట్ ఈజ్ మాస్టరీ. కాస్మిక్ ఎనర్జీని మాస్టరీ చేయగలగాలి మనం. చేయగలగాల్సిందే అంతే, చేయగలగాలి అంతే. లేకపోతే మీరు ధ్యానం చేయడం వల్ల, నేను ఉపయోగం అని చెప్పట్లేదు మాస్టర్, కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి కదండి. శారీరకమైనవి ఉంటాయి, మానసికమైనవి ఉంటాయి, ఆర్థికమైనవి ఉంటాయి. ఎవరు ఎన్ని చెప్పినా సరే సమస్యల వల్లే చాలామంది ధ్యానంలోకి వస్తారు. ధ్యానం కోసం ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. నేను ధ్యానం కోసమే వచ్చాను 18 years అప్పుడు ఏజ్లో. ఆధ్యాత్మిక కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎక్కువ మంది ఎవరు ఏదో ఒక ఇబ్బంది వల్లే ధ్యానంలోకి వస్తే మనకి అంతా మంచే జరుగుతుంది, అంత శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనే కదా అందరం వచ్చేది. అలా మంచిగా ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. కాస్మిక్ ఎనర్జీని ఆర్డర్ చేయగలగాలి, దాన్ని డామినేట్ చేయగలగాలి, బాడీలోకి మనం పంపించుకోగలగాలి. ఇంకొక హయ్యర్ ఫామ్ ఏంటంటే, జనరల్గా కాస్మిక్ ఎనర్జీ వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది.
కాళ్ళలోంచి మళ్ళీ భూమాతలోకి వెళ్ళి విశ్వంలోకి వెళ్ళిపోతుంది. ద కాస్మిక్ ఎనర్జీ అంటే ఇంకొద్దిగా మనం హయ్యర్గా వెళ్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. కాస్మిక్ ఎనర్జీని కూడా స్టోర్ చేసుకోవచ్చు బాడీలో. కాస్మిక్ ఎనర్జీని బాడీలో స్టోర్ చేసుకునే విద్య కూడా ఉంది. స్టెప్ బై స్టెప్ మీరు ఎదుగుతున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. అలా స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే, సారే అంటారు ఈ మాట, నేను ఒక 10 సంవత్సరాలు అకుంఠితమైన ధ్యానం నేను చేశాను, ధ్యాన స్థితి వచ్చేసింది, తర్వాత నాకు ధ్యానం చేయాల్సిన అవసరం రాలేదు అన్నారు సారే అంటారు. కాస్మిక్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 2 ఎనర్జీ అండి, సోల్ ఎనర్జీ, ఆత్మశక్తి. మన హృదయ స్థానంలో అంగుష్ట మాత్రంగా కొలువై ఉన్నాడు ఆత్మారాముడు. యమధర్మరాజు చెప్తాడు నచికేతుడికి కఠోపనిషత్తులో, ఆత్మ అంటే ఏంటి, ఎక్కడ ఉంది అంటే నీ హృదయ స్థానంలో ఉంది నాయన, అంగుష్ట మాత్రంగా అంటాడు. ఇక్కడ ఉంటుంది ఆత్మ. ఆటం బాంబు లాంటి శక్తి దానికి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆత్మ పరమాత్మతో సమానం. పరమాత్మ నుంచి వచ్చింది ఈ ఆత్మ. మాస్టర్స్, సముద్రము నీటి బిందువు. సముద్రము వేరు, అల వేరు, నీటి బిందువు వేరు అనుకోవద్దు. సముద్రము పరమాత్మ అయితే అలల్ని మనం పూర్ణాత్మగా చూసుకోవచ్చు. అలలో ఉండే నీటి బిందువులు మన జీవాత్మ అనుకోవచ్చు. కానీ నీటి బిందువుని మైక్రోస్కోప్ కింద పెట్టి చూడండి, సముద్రానికి ఉండే లక్షణాలే ఉంటాయి, వేరే ఏమి ఉండవు కదా. సముద్రం ఎంతో నీటి బిందువు అంతే, పరమాత్మ ఎంతో జీవాత్మ అంతే. సాక్షాత్తు మనం పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళం, మూలం నుంచి ఆవిర్భవించిన వాళ్ళం, మూలాలం మనం. సృష్టికర్త నుంచి సృష్టికర్త రాక వేరే వాళ్ళు ఎట్లా వస్తారు? దేవుడి నుంచి దేవుడు రాక దయ్యం ఎట్లా వస్తుంది? రాదు కదా, ఛాన్సే లేదు. సృష్టికర్త నుంచి సృష్టికర్తే వస్తాడు, పరమాత్మ నుంచి పరమాత్మే వస్తుంది. సాక్షాత్తు పరమాత్మ మనం అందరం. అందుకే పత్రిసారి జీవితాంతం చెప్పారు కదా, యు ఆర్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. రామ్తా అదే చెప్తారు, బిహోల్డ్ గాడ్ అంటారు. రామ్తా ఏమంటారంటే, నాయన నువ్వు దైవానివి అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నువ్వు దైవానివే కదా, మళ్ళీ ఎందుకు చెప్పాలి కొత్తగా? ఇప్పుడు నా పేరు అల్లాబక్షు అనుకోండి, నన్ను వేరే వాళ్ళు నీ పేరు అల్లాబక్షు, నీ పేరు అల్లాబక్షు అని చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఒక టీచర్ని, నన్ను ఎవరైనా నువ్వు టీచర్వి అని చెప్తే బాగుంటుందా? వాళ్ళు ఏం చెప్పాలి? నువ్వు టీచర్గా ఉండు అనాలి. నువ్వు టీచర్వి కాబట్టి టీచర్ చేసేటువంటి డ్యూటీస్ చేయని చెప్పాలి. అందుకే బిహోల్డ్ గాడ్, బిహోల్డ్ గాడ్. నువ్వు దైవానివే, దాంట్లో 1% కూడా డౌట్ లేదు. కానీ దైవంగా జీవించు, దైవపు లక్షణాలని పునికి పుచ్చుకో, దైవపు లక్షణాలతో ఈ భూతలం మీద ఒక దైవ మానవుడిగా జీవించు. అలాంటి ఆత్మ ఇక్కడ ఉంది, ఈ పరమాత్మ ఉంది. ఎంత శక్తి ఉంటుందండి దీనికి? అంత ఆత్మశక్తి కూడా మనలో ఉంది. కాస్మిక్ ఎనర్జీని మనం శరీర అనారోగ్యాలు మనం యూజ్ చేసుకోవచ్చు. మనలో మనం జనరల్గా 14,000 నాడులు లేదా 44,000 నాడులుగా చెప్పుకుంటాము. కానీ ఒక యోగీశ్వరుడు లెక్కించాడు 3 లక్షల చిల్లర నాడులు మనలో ఉంటాయని. ఇంకా స్వామి ముక్తానంద గారు చిత్ శక్తి విలాసం అనే పుస్తకం చదవండి. కుండలిని యొక్క విజృంభణ ఏంటో అర్థమవుతుంది ఆ పుస్తకంలో మీకు. ఆయన లెక్క పెడతారు 3 లక్షల నాడులు ఉంటాయి నాయన నీ శరీరంలో. ఆ 3 లక్షల నాడులలో నీ కర్మ ఫలితాలు కొన్ని దాంట్లో ఉంటాయి. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ నీలో ప్రవేశించిందో భౌతిక శరీరం యొక్క అనారోగ్యం మాత్రమే కాదు, మొత్తం 7 శరీరాలు ఉంటాయి కదా, భౌతిక శరీరం మాత్రమే కాదు, నీ ఈథరిక్ బాడీ, ఓకే, ఫిజికల్ బాడీ, ఈథరిక్ బాడీ, ఆస్ట్రిక్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ, బుద్ధిక్ బాడీ, స్పిరిచువల్ బాడీ, 7 శరీరాలు. నీ 7 శరీరాలలో ఉన్నటువంటి నరాలలో కూడుకుపోయి ఉన్నటువంటి నీ కార్మిక్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే మొత్తాన్ని ప్రక్షాళన చేస్తుంది కాస్మిక్ ఎనర్జీ. అందుకే ధ్యానం చేసిన వాళ్ళకి కర్మఫలాలు అంటవు. ఎంతోమంది చెప్పారు ధ్యానం చేసిన వారికి కర్మఫలాలు అంటవు, ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ తీసేస్తుంది. అలాగే మనకి సోల్ ఎనర్జీ ద్వారా ఏంటి అంటే, మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఒక వృత్తిలో ఉన్నారు, నీ వృత్తి నైపుణ్యాలు నువ్వు పెంచుకోవచ్చు. ఆర్థికంగా కష్టంగా ఉంది,
నీ ఆత్మశక్తిని ఉపయోగించి నువ్వు సమృద్ధిగా ఉండొచ్చండి. ఆత్మశక్తితో సమృద్ధి వస్తుంది. సమృద్ధి జీవితంలో, సంసారంలో, వృత్తిలో, వ్యాపారంలో, ఏ రంగంలో అయినా సరే మీరు ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో మీరు అద్భుతంగా టాప్ పొజిషన్కి మీరు చేరగలరు. ఇక నెంబర్ 3 మన టాపిక్లోకి వస్తే కుండలిని. మూడోది కుండలి ఎనర్జీ. మన శరీరంలో నాభి ప్రాంతం కంటే కిందుగా మన యొక్క ప్రత్యుత్పత్తి అవయవాల స్థానంలో మూలాధారము కింద ఉంటుంది. ఎనర్జీ లేయర్స్ ప్రకారంగా ఉంటుంది. క్వాంటమ్ ఎనర్జీ ప్యాకెట్స్ అంటారు దాన్ని రామ్. క్వాంటమ్ ప్యాకెట్స్ అంటే క్వాంటమ్ ప్యాకెట్స్ అంటే సైన్స్ కూడా ప్రూఫ్ చేసింది. ఇది మిత్ కాదు, మిథ్య కాదు. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రూవ్ చేసింది. క్వాంటమ్ ఫిజిక్స్ కంటే ముందు మెటాఫిజిక్స్ అని ఉండేది. మెటాఫిజిక్స్ ప్రూవ్ చేసింది, క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ప్రూవ్ చేసింది. క్వాంటమ్ ఎనర్జీ ప్యాకెట్స్ రూపంలో మీ శరీరంలో వెన్నుముక కింద ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ పాయింట్ ఉంది అని. ఆ ఎనర్జీ పాయింటే కుండలిని. దీని గురించి పెద్ద స్టోరీ ఉంటుంది. సింపుల్గా చెప్తాను 2 వాక్యాలు, ఎందుకంటే మనం సాధన చేయడానికి చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి. నేను బేస్ నుంచి వచ్చాను కాబట్టి కొంచెం సమయం తీసుకుంటుంది. సాక్షాత్తుగా మన శరీరంలో, మన మూలాధారంలో కుండలిని రూపంలో ఉంది ఆ జగన్మాతేనండి. జగన్మాత మన శరీరంలో కొలువై ఉంటుంది. జగన్మాత. మీరు లలితా సహస్రనామాల్లో మొదటి శ్లోకం ఉంటుంది. లలితా సహస్రనామాల్లో మొట్టమొదటి శ్లోకం ఉంటుంది. దాదాపు ఇక్కడ ఉన్న స్త్రీమూర్తులందరికీ లలితా సహస్రనామాలు వచ్చు కదా, కంటతా వస్తాయి లలితా సహస్రనామాలు. అంటే ఆ లలితామాతకు ఉన్నటువంటి 1000 నామాలని వర్ణిస్తూ ఉంటుంది. ద మోస్ట్ ఎనర్జెటిక్ బుక్ అండి అది. నెంబర్ 1 ఎనర్జెటిక్ బుక్ అంటే లలితా సహస్రనామాలు. లలితా సహస్రనామాలని అధ్యయనం చేసి అసలు మీరు అద్భుతమైన అంటే కుండలి ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఫైనల్ స్టేట్ మోక్షము. సార్ అన్నారు ఇందాక ఎన్లైటన్మెంట్ అంటే ఇన్లైటన్మెంట్. నీలో ఉన్న జ్యోతిని నువ్వు ప్రకాశించుకోవాలి, ఒక మోక్షాన్ని సిద్ధించుకుంటావు. లేదా ఎసెన్షన్ చేసి ఇదే రూపంతో మహావతార్ బాబాజీ గారు వివరించినట్టుగా విశ్వం మొత్తం నీదే, విశ్వమే నీ ఇల్లు అయిపోతుంది. అది కుండలిని వల్ల అన్నమాట. అది కుండలిని జాగృతమైనప్పుడు ఇన్లైటన్మెంట్ కలుగుతుంది. 7 చక్రాలు మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ ఇవి మన శరీరంలో ఉంటాయి. సూక్ష్మ శరీరంలో ఉంటాయి. సూక్ష్మ శరీరం అంటే ఈథరిక్ బాడీ అండ్ కాసల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, 3 మిక్సింగ్ సూక్ష్మ శరీరము. ఈ చక్రాస్ని ఛేదించుకుంటూ ఎప్పుడైతే కుండలినిలో ఉన్నటువంటి శక్తి ప్రవహించడం మొదలు పెడుతుందో, సహస్రార ఒక చక్రం కాదు, ఒక స్థితి. ఆ స్థితిని మీరు చేరుకుంటారు, అసెన్షన్ సాధిస్తారు. వేగంగా చేయడం వల్ల అంత ఎనర్జీని మీరు తట్టుకోగలగాలి. ఆర్ యు రెడీ అంటాడు. మీరు రెడీగా ఉన్నారా? కుండలిని చేయడం మీరు రెడీగా ఉన్నారా అంటే వేగంగా చేయొచ్చు, చిన్నగా చేయొచ్చు. కానీ చిన్నగా చేస్తే ఆ ఎనర్జీ మీద మనకి పట్టు వస్తుంది. ఎప్పుడైనా సరే అండి, దేని మీద మనకి పట్టు రావాలి. మన హ్యాండ్ ఓవర్లో అది ఉండాలి, దాని హ్యాండ్ ఓవర్లో మనం ఎప్పుడు ఉండకూడదు. చాలామంది చేస్తారు కుండల్ని, రేకీలో దీంట్లో చాలా ఉంటుంది, కానీ వాళ్ళకి పట్టు ఉండదు ఎనర్జీ మీద. ఎలాగెలాగో అయిపోతారు వాళ్ళు. వారి వల్ల కుండలిని కొంచెం చెడ్డ పేరు వచ్చింది, వామ్మో చేయకూడదు అని. నేను సద్గురు గారి వీడియో చూశాను. అంటే ఇక్కడ ఎవరిని కామెంట్ చేయడం నా ఉద్దేశం కాదు. సద్గురు గారు సైతం అంటారు, అమ్మా వద్దులేండి, దాని గురించి మనకు వద్దు అంటారు ఆయన. అయితే ఆయన చెప్తారు ఎందుకంటే నువ్వు రెడీగా ఉన్నావా లేదా, ప్లస్ నువ్వు ఫాస్ట్గా చేయాలనుకుంటావు కాదు అంటారు ఆయన. అందుకే ఆయన చేయించరు ఆయన దగ్గర అది. కానీ మనం ఏంటంటే శ్వాస మీద ధ్యాసతో అద్భుతంగా ఒక్కొక్క స్టెప్ నిచ్చెన మెట్లండి. మనం ఎప్పుడు నిచ్చెన మెట్లే. రాకెట్ పైకి పోయేటప్పుడు ఏం చేస్తుంది, తనలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ వదిలేసి ఫైనల్గా ఆకాశంలోకి దూసుకొని వెళ్తుంది. అలాగే మనం కూడా
ఈ 6 చక్రాలలో ఏవైతే ఉండకూడనివి ఉన్నాయో వాటిని చిన్నగా వదిలించుకుంటూ వెళ్తాం. మూలాధారంలో బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయా? ఉండకూడనివి. నా ఉద్దేశంలో బ్లాక్ అంటే ఏంటంటే ఉండకూడనిది ఉంది అక్కడ, అంతే. ఇప్పుడు ఈ స్టేజీ ఉంది, ఇక్కడ అన్నీ ఉండాల్సినవి ఉన్నాయి, ఏదైనా ఉండకుంది ఉందనుకోండి బ్లాక్ అంటాం, అంతే. అలా మన యొక్క ఎనర్జీ మనకి 3 ఎనర్జీ సెంటర్స్, ఎనర్జీ ఛానల్స్, ఎనర్జీ ఫీల్డ్. ఎనర్జీ సెంటర్స్, ఎనర్జీ ఛానల్స్, ఎనర్జీ ఫీల్డ్. ఎనర్జీ ఫీల్డ్ అంటే ఆరా. ఎనర్జీ ఛానల్స్ అంటే ఎనర్జీ ఎలా ప్రవహిస్తుందంటే మన నాడుల ద్వారా. ఎనర్జీ సెంటర్స్ అంటేనే మన చక్రాలు, ఏవైతే మన మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రం కాదు, స్థితి, సహస్రార స్థితి, ఇవి అన్నమాట. సో ఫాస్ట్గా కాకుండా నిచ్చెన మెట్లలాగా ఒక రాకెట్ పైకి పంపించినట్లుగా ఎంతో జాగ్రత్తగా, ఒక పసిబిడ్డను సంరక్షించడానికి ఎంత జాగ్రత్తగా మనం చేసుకుంటున్నామో అలా చేసుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి. మరు జన్మ ఉండదు ఇక, మరు జన్మ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ గనక ఆ ఎనర్జీ మీలో వికసించడం ప్రారంభిస్తే, ఈ డైమెన్షన్లో ఇక్కడ మీరున్నారు కదా, ఎన్నో డైమెన్షన్స్ని మీరు చూస్తారు, ఎన్నెన్నో డైమెన్షన్స్లోకి మీరు వెళ్తారు. దాన్ని ఇంతవరకు ఒక్క యోగి తప్ప ఎవరు వర్ణించలేదండి. స్వామి ముక్తానంద కుండలిని జాగృతం చేసుకున్న వారు మొట్టమొదటిగా వ్యాసుడు. లలితా సహస్రనామాల్లో ఆ లలితామాత ఆవిర్భావం ఉంటుంది, యజ్ఞగుండం. ఆనాటి ఆ ప్రపంచంలో రాక్షసులు ఎక్కువైపోయి దేవతల్ని మానవుల్ని హింసిస్తూ ఉంటే, ఆనాటి మునులు యోగులు సమస్తము దేవతలందరూ కలిసి ఒక యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞగుండంలోంచి బయటికి వస్తుంది లలితామాత. 4 చేతులలో ఆయుధాలతో తెల్లటి స్వరూపంతో బయటికి వచ్చి అక్కడ అప్పుడు భూతలం మీద ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించేస్తుంది. మళ్ళీ తన ప్రదేశానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు రాక్షసులు బయట ఉన్నారు, దేవతలు బయట ఉన్నారు. కానీ రాబోయే రోజులలో మానవుడి అంతరంగంలోనే రాక్షసుడు ఉంటాడు, వేరే రాక్షసుడు ఉండడు. దేవుడు తనలోనే ఉంటాడు, దయ్యం తనలోనే ఉంటుంది, మానవుడు తనలోనే ఉంటాడు, రాక్షసుడు తనలోనే ఉంటాడు. మరి అలాంటి రాక్షసుడు ఎలా ఉంటాడు? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, వీటి రూపంలో మనలో రాక్షస. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఒక్క టీవీ పెట్టాము అంటే 15 నిమిషాల్లో ఒక్క మంచి వార్త కనిపించట్లేదు. అన్నీ కూడా సర్వనాశనానికి సంబంధించినవే, రాక్షస తత్వానికి సంబంధించినవి కనబడుతున్నాయి. అలా మనుషుల్లో రాక్షసత్వం పెరుగుతుంది. కాబట్టి నేను విడిగా ఉండను. ఆమె ఒక నగరాన్ని నిర్మించుకొని ఆ నగరంలో ఉంటుంది. సంహారం అంతా అయిపోయిన తర్వాత తను ధ్యాన స్థితిలో, మీరు కుండలిని అనే ఒక బుక్ చదవండి, ఓం గారిది, లేదా నాదొక వీడియో ఉంది, ఇది చాలా పెద్దగా ఉంటుందండి స్టోరీ. దక్ష యజ్ఞంలో స్టార్ట్ అవుతుంది స్టోరీ. దక్ష యజ్ఞంలో మహేశ్వరుడి యొక్క భార్య ఆ సతి హోమగుండంలో అగ్నికి ఆహుతి అయినప్పుడు స్టార్ట్ అవుతుంది స్టోరీ. అక్కడి నుంచి మొదలై వ్యాసుడి దాకా వస్తుంది. వ్యాసుడి దగ్గర ఎండ్ అయిపోతుంది. అది ఒక 3 అవర్స్ పడుతుంది ఆ స్టోరీ చెప్పాలంటే. నేను ఒక వీడియో ఉంది నాది, నేను ధారపల్లిలో చెప్పాను ఆ స్టోరీ మొత్తం, ప్రతిదీ వివరించుకుంటూ వచ్చాను. శరీరంగా భూతలాన్ని విడిచినటువంటి వ్యక్తులు అన్న టైటిల్తో ఉంటుంది. సో లలితామాత వద్దు, నేను వేరేగా ఉండను, నా పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక తల్లిగా నా పిల్లల్ని, నా సంతానాన్ని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాలో ఉంది అని చెప్పి, అందుకనే కుండలిని, కుండ అంటే యజ్ఞగుండం, లి అంటే ఆవిర్భవించింది, నీ అంటే శక్తి. కుండలిని, కుండలోంచి ఆవిర్భవించిన శక్తి, యజ్ఞగుండం నుంచి వచ్చినటువంటి లలితమాత. మాస్టర్స్, జగన్మాత మన శరీరంలో ఉంది. మీ శరీరంతో మీరు ఎలా వ్యవహరిస్తున్నారు? అమ్మ మన లోపలుంది, బయట ఎక్కడో కాదు. అమ్మ ఇంట్లో ఉంది, నేను చెడ్డ పని చేస్తున్నా ఇక్కడ, అమ్మ చూడలేదులే నాయన, ఆమె అమ్మే, ఇవి అమ్మలను కన్నా అమ్మ నీ శరీరంలో ఉంది. ప్రతి క్షణం నిన్ను గమనిస్తుంది,
నీ ఆలోచన ఎలా ఉంది, నువ్వు ఏం చేస్తున్నావు నీ శరీరంతో, శరీరం లోపల ఏం వేస్తున్నావు, శరీరం బయట ఏం చేస్తున్నావు. ఎవ్రీ సెకండ్ సీసీ కెమెరాలో ఉన్నారు మీరు పబ్లిక్గా. జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి, అంతే చాలు. మంచిగా ఉండండి, అందరికీ సహాయం చేసుకుంటూ, అందరితో మంచిగా ప్రేమని పంచుకుంటూ, సుఖంగా శాంతిగా సౌఖ్యంగా హ్యాపీగా ఉండండి. ఇలా అమ్మ ఉంది. సో అలా మన శరీరంలోకి మొదటిగా లలితామాత ప్రవేశించి కుండలినిగా నాభి ప్రాంతంలో ఉందండి. ఫస్ట్ నాభి ప్రాంతంలో ఉంది. కానీ మనిషి తన లోపల చేసేటువంటి ఆకృత్యాలు చూడలేక కొన్ని ఇంకా సరిచేస్తూనే ఉంది, యుగాల తరబడి సరిచేస్తూనే ఉంది. తనకి కూడా ఏమంటాడు దాన్ని, ఇక ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అని బయటికి వెళ్దామా, వెళ్తే ఎలా, మనిషి ఇంకా పాడైపోతాడు కదా. లోపల ఉందామా, ఈ దారుణాలు చూసి తట్టుకోలేకపోతుంది. అందుకే ఉండలేక వెన్నుముక చివరి భాగంలో ఒక చూరు, వర్షం పడింది, వర్షం ఆగిపోయింది, చూరు కింద నీటి చుక్క కింద పడదామా వద్దా అన్నట్టు ఉంటా చూసారా. అలా జగన్మాత మీ మూలాధారము కింద రెస్ట్ తీసుకుంటూ ఉంది జనరల్గా. అందుకే కుండలిని ఒక పాము చుట్టలు చుట్టుకొని ఉంది అంటారు. ఎందుకు పాము చుట్టలు చుట్టుకుంది అంటారు అంటే, పాము అంటే శక్తికి ప్రతీక. మీరు సనాతనమైనటువంటి ఏ శివాలయానికైనా వెళ్ళండి, 2 బొమ్మలు ఉంటాయి అక్కడ మీకు, 2 పాములు చుట్టుకున్నటువంటి. ఈవెన్ ఇంకా మెడికల్ సైన్సెస్లో కూడా అదే కుండలిని సింబలే ఉంటుంది. ఒక పక్కన అగస్త్య మహర్షి ఉంటాడు. ఎందుకంటే వ్యాసుడికి మొత్తం నేర్పించింది హయగ్రీవుడు. అగస్త్య మహర్షికి స్టోరీ మొత్తం చెప్తాడు. ఏది లలితా సహస్రనామాలు. లలితా సహస్రనామాల ద్వారా కుండలిని యాక్టివేట్ చేసుకోమంటే ఇక పరశురాముల వారికి కూడా వీలు కాదు. లాస్ట్కి వ్యాసుడు ఒక్కడే చేయగలుగుతాడు. వ్యాసుడు కుండలిని జాగృతం చేసుకున్నటువంటి మొట్టమొదటి మానవుడు. కుండలిని విన్నవాడు అగస్త్యుడు, చేసినవాడు వ్యాసుడు మొట్టమొదటిసారిగా. అందుకే వ్యాసుడండి 18 పురాణాలు రాయగలిగాడు. జ్ఞానం విచ్చుకుంటుంది మాస్టర్స్. బ్రెయిన్ అన్లిమిటెడ్ అయిపోతుంది. బ్రెయిన్ అన్లిమిటెడ్గా అయిపోతుంది. సమస్త జ్ఞానం మీకు వచ్చేస్తుంది. మల్టిపుల్ డైమెన్షన్స్లో మీరు జీవిస్తారు. కుండలిని జాగృతం అయితే చాలు. అవి సహస్రాలు ఢీ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ యాక్టివేషన్లోకి వస్తే చాలు. 18 పురాణాలు రాశాడు. భాగవతము, భారతము. వ్యాస మహర్షి రాయంది ఏంటంటే ఎట్లా వచ్చింది ఆయనకు మొత్తం కూడా, కుండలిని జాగృతం చేసుకున్నాడు కాబట్టి అద్భుతాలు సృష్టించవచ్చు, ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా వెళ్ళవచ్చు. అలా అందుకే మొదటి శ్లోకం ఉంటుంది, కుండ సంహిత అని చెప్పి. దాంట్లో ఫస్ట్ శ్లోకం మీకు ఎవరికైనా వస్తే చెప్పొచ్చు. లలితా సహస్రనామాలు ఫస్ట్ శ్లోకం స్టార్ట్ చేస్తారు కదమ్మా అందరు కూడా, స్త్రీమూర్తులు. వచ్చమ్మా, రాదా? విన్నారా? ఓకే, రైట్. కానీ దాన్ని ఆచరించాలి. దాంట్లో ఉంటుందన్నమాట. సో ఇది కుండలిని వెనక ఉన్నటువంటి నిజమైన కథ. ఇది కథ లాంటి కథ కాదు. కుండలిని అక్కడ, అందుకని మనకు అక్కడ ఉందన్నమాట. అది క్వాంటమ్ ఎనర్జీ ప్యాకెట్స్ రూపంలో. అది 7 చక్రాలతో అనుబంధించి ఉంటుంది. ప్లస్ ఎందుకు పాము రూపం అని అనుకున్నాం కదా ఇందాక, అది నిజంగా పాము ఉండదు అక్కడ. చాలామంది ఆ బొమ్మ చూసి భయపడతారు. కుండలిని అంటే వామ్మో అంటారు. 2 పాములు కనబడుతున్నాయి సార్. అమ్మ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. పడుకున్నటువంటి లలితామాత యొక్క పోస్టర్ని యోగులు ధ్యానంలో పాము చుట్టలు చుట్టుకున్నట్టుగా వాళ్ళకి అలా కనిపించింది. తను ఇలా వంగి పడుకున్నప్పుడు అలా ఆ వంపుని వాళ్ళు పాము ఆకారం అనుకున్నారు. కానీ పాము అంటే శక్తికి సింబల్ కాబట్టి అమ్మ శక్తి ఇక్కడ ఉండేది ఎవరు? ఇది మనం స్పిరిట్స్. మనం అందరం సాక్షాత్ ఐ ఆమ్ గాడ్ అనుకుంటాం కదా. మరి గాడ్నెస్ ఎక్కడ ఉంది మనలో? ఇక్కడ ఉంటుంది. ద గాడ్నెస్ అనేది ఇక్కడ ఉంటుంది. స్పిరిట్ హయ్యర్ సెల్ఫ్, స్పిరిట్, ద గాడ్నెస్. మహాదేవుడు ఇక్కడ ఉంటాడు. స్పిరిట్. దాన్నే సబ్కాన్షియస్గా చెప్పుకుంటూ ఉంటారు. సబ్కాన్షియస్ యాక్టివేట్ అయితే ఏమైనా చేయొచ్చని వెస్టర్న్లో ఉంటుంది ఆ ఫిలాసఫీ.
వెస్ట్రన్ ఫిలాసఫీలో సబ్ కాన్షియస్ మైండ్ని గ్రేట్గా చూసి సబ్ కాన్షియస్ యాక్టివేషన్ అయితే ఎంత బాగుంటుందో అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వస్తుంటారు. కరెక్టే, కానీ ఇక్కడ ఉంది సబ్ కాన్షియస్ అసలు పేరేంటి? మహాదేవుడు, మహాశివుడు, పరమాత్మ, హయ్యర్ సెల్ఫ్. ఇక్కడ ఉంటుంది హయ్యర్ సెల్ఫ్. కాబట్టి ఆ శక్తి శివుడితో కలవాలి. శక్తి 7 చక్రాల మార్గం గుండా వెన్నుముకలో వెన్నుపూస ఉంటుంది, వెన్నుపూసలో సుషుమ్న ఉంటుంది. ఆ సుషుమ్నాలో ఉంటాయి అన్నమాట 7 చక్రాలు, 6 చక్రాలు, 7వది స్థితి. ఈ 6 చక్రాల గుండా అమ్మ ప్రయాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే మహాదేవుణ్ణి కలుసుకుంటుంది. మోక్షం అన్నమాట. అందరూ అంటారు కదా పరమాత్మలో లీనం కావాలి, ఆత్మలో లీనం. జస్ట్ ఇదే అది ప్రయాణించే ఆ మార్గంలో మనం చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఒక్కొక్క చక్రాన్ని మనం దాంట్లో బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయా అవి తీసేసుకుంటూ మనం చాలా జాగ్రత్తగా ఆ దారి ఏర్పాటు చేసి దాంట్లోంచి మనం కుండలిని జాగృతం మనం చేయగలగాలి. ఇది జరగాలి అంటే మీకు 7 చక్రాల గురించిన సమగ్ర అవగాహన. 6 చక్రాలు అందుకే షట్ చక్రాలు అంటారు, కానీ 7 చూపిస్తాం ఎందుకంటే 7వ స్థితి కాబట్టి. ఈ షట్ చక్రాలకి సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానం కావాలి మీకు. నేను ఇవాళ పత్రిసారిది ఒకటి కొటేషన్ చాలా మంచిగా అనిపించి నేను షేర్ చేశాను. ఇంకా తులసి దళం అనేటువంటి చిన్న రెమ్మకి 2 ఆకులు, ఒకటి ధ్యానం, ఒకటి జ్ఞానం అంటారు ఆయన. జ్ఞానంతో ధ్యానం, ధ్యానంతో జ్ఞానం. నేను గంటలు ధ్యానం చేస్తాను, చేయను ఆయన, కానీ జ్ఞానంతో కూడా ఉండు. జ్ఞానం లేనప్పుడు నువ్వు దేని మీద ధ్యానం చేస్తున్నావు, నువ్వు ఎందుకని ధ్యానం చేస్తున్నావు అనేటువంటి అవగాహన మీకు ఉండదు. అలాగే సార్ నేను 1,00,000 పుస్తకాలు చదువుతాను, నిమిషం కూడా ధ్యానం చేయను, ఉపయోగం లేదు. ఒక లైబ్రరీలో కూడా 1000 పుస్తకాలు ఉంటాయి. లైబ్రరీ ఏదన్నా ఎంటర్టైన్మెంట్ పొందుతుందా? ఒక కాక్రోచ్ ఏమంటారు దాన్ని, ఆ పుస్తకాలు తినేసే పురుగు ఉంటుందిగా, ఆ చెదలు. ఒక పుస్తకానికి బట్టి అంటే చెదపురుగు పుస్తకాన్ని మొత్తాన్ని మింగేస్తుంది. చెదపురుగు మోక్షం వస్తుందా? పుస్తకాలు చదివితే మోక్షం రాదు నాయన. పుస్తకం చదవడం పాటుగా పుస్తకాన్ని మస్తకంలో పెట్టుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ధ్యానంతో జ్ఞానం, జ్ఞానంతో ధ్యానం, 2 ఏది మిస్ కాకూడదు. ఇది 50 కాదండి, ఇది 100%, ఇది 100%, 200%గా మనం ఉండాలి. రైట్? అందుకే ఫస్ట్ మనకి జ్ఞానం తెలియాలి. ఏది ఎలా ఉంది, ఇది ఏంటి, ఇది ఎందుకు చేయాలి, ఇది ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, దీని పరిణామాలు ఏంటి, అది ఏ అంశానికైనా మనం తీసుకోవాల్సిందే. అది మనం పరిగణలోకి తీసుకోవాలి. అది మనం సైంటిఫిక్ అప్రోచ్తో స్పిరిచువాలిటీని అధ్యయనం చేయాలి మాస్టర్స్. మనం విజ్ఞాన శాస్త్రం యొక్క ఆలోచనతో మనం అధ్యయనం చేయాలి. మూర్ఖంగా గుడ్డిగా మనం ఏది కాదు, ప్రతి దాన్ని సరి అయినది అన్న దాన్ని మనం సరిగ్గా తీసుకోవాలి. అందుకే కుండలిని నేను కెమిస్ట్రీ నేను చదివింది ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ నేను చదివింది. సైన్స్ అనే దాంట్లో లేకుండా ఏ టాపిక్ నేను చెప్పనండి, చెప్పకూడదు. నేను చెప్పను కూడా. నేను చెప్పే ప్రతి టాపిక్ వెనకాల సైన్స్ యొక్క ప్రూవ్ ఉంటుంది. సార్ సైన్స్ ఆత్మని ప్రూవ్ చేయలేగా అని మీరు ప్రశ్నించవచ్చు. ప్రూవ్ చేసింది సైన్స్ ఆత్మని. సైన్స్ ఆత్మని ప్రూవ్ చేసింది. మీరు గూగుల్లో కానీ మీరు మెటాఐలో కానీ వెళ్ళి సోల్ ఎనర్జీ ఫార్ములా అని చెప్పి కొట్టండి, మీ సోల్ ఎనర్జీకి ఫార్ములా వస్తుంది. సైన్స్ ప్రూఫ్ చేసింది. అంటే వాళ్ళు దీన్ని సోల్ అని ఏమనలేదు. వాళ్ళు దీన్ని ఏమన్నారంటే మీ జీవనాధారం, మీ ప్రాణంగా పిలిచారు అంతే. వాళ్ళు మన సోల్గా పిలుచుకుంటారు. స్వయం సింపుల్. ఏది ఉంటే మీరు ఉంటారో, ఏది లేకపోతే మీరు లేరో, ఏది ఉంటే మీరు శివంగా ఉంటారో, ఏది లేకపోతే మీరు శవంగా మారతారో, అదే ఆత్మ. అది లేదు అనడానికి ఎవరికీ హక్కు లేదు. జీవించిన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా. అవి నాకు కనబడాలి అంటారు. నీ కన్నకంత సామర్థ్యం లేదు. నీ కన్ను ఎంత చూడగలదు? ఫ్యాను 5 మీద తిరుగుతూ ఉంటే నువ్వు రెక్కలనే చూడలేవు. నువ్వు అంత హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సోల్ని ఎలా చూడగలవు? దాన్ని అనుభూతి చెందాలి. అనుభూతి చెందగలగడం అనేది అక్కడ అంత ఇంపార్టెంట్. కాబట్టి కుండలిని అంటేనే మనము. అమ్మ మన శరీరంలో కుండలిని రూపంలో ఉంది. అందుకని ఇందాక సురేష్ గారు చెప్తుంటే విన్నాను, పరిపూర్ణమైనటువంటి శుద్ధ శాకాహారం ఇవ్వాలండి మన లోపల. మన లోపల వేసేది లోపల కూర్చున్న జగన్మాతకి కూడా వెళ్తూ ఉంది. లోపల వేసేది మనం శుద్ధ సాత్విక శాకాహారం వేయాలి మనం.
అది కూడా ఎంత వేయాలో అంతే వేయాలి. శుద్ధ సాత్వికమైన శాకాహారం వేయాలి మనం. వేరేటువంటి అవసరం లేనటువంటి పనికి రాని వేయకూడదు ఎప్పుడు కూడా. ఇది 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 డస్ట్. ఇప్పుడు మీకు అర్థమైంటుంది కదా, మన శరీరం ఏమన్నా చెత్త కుప్పనా కాదు. అమృత కలశం మన శరీరం, అమృత కలశం. మన శరీరంలో ఆత్మశక్తి ఉంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, కుండలిని శక్తి ఉంది. మన శరీరం అమృత కలశం. అర్థమయ్యేలా చెప్తున్నానండి? ఓకే. అంటే అదే సింపుల్గా, అదే మెయిన్. అది కష్టంగా ఎవరైనా చెప్తారు. నా ఎనర్జీ కాదమ్మా, తులసి మెగా పిరమిడ్ ఎనర్జీ ఇక్కడ, కాస్మిక్ ఎనర్జీ ఇక్కడ. మెగా పిరమిడ్ ఎనర్జీ ఎలా ఉందనుకుంటున్నారు? అద్భుతంగా ఉంది. కానీ ఇది పూర్తయిన తర్వాత మాస్టర్స్, నేను చెప్తున్నా కదా, ఎప్పుడు ఈ నాలుగు అబద్ధం ఆడదు. ప్రపంచమంతా వస్తుంది ఇక్కడికి, ప్రపంచమంతా వస్తుంది మేడం. మీ శ్రమ మీకు, ఎందుకంటే నేను చూసి ఉన్నాను మేడం గారి యొక్క శ్రమ, మేడం గారి కృషి. స్టార్టింగ్ నుంచి మేము వస్తూ ఉండేవాళ్ళం. ఇదంతా ఏం లేకముందు, అప్పుడు మహావతార్ బాబాజీ కేవ్కి వెళ్ళేటప్పుడు మొత్తం నీళ్లుండే మోకాళ్ళ దాకా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. తర్వాత చిన్న చిన్నగా అమ్మ తను వచ్చిందే దీనికోసం, గ్రేట్ వర్క్ కోసం తను వచ్చింది. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే అమ్మ ప్లస్ సార్ కూడా ఎందుకోసం వచ్చారో వారికి అర్థమైంది. చాలామందికి వాళ్ళ లైఫ్ ప్లాన్ అర్థం కాదు. వచ్చామా వెళ్ళామా, మళ్ళీ వచ్చామా మళ్ళీ వెళ్ళామా, ఈ రాకపోకలే కొనసాగిస్తుంటారు. బస్ ఎక్కడం బస్ దిగడం, బస్ ఎక్కడం బస్ దిగడం లాగా. కానీ వీరికి తాము ఏ ఊరి బస్ ఎక్కాలో బాగా తెలుసు, ఎక్కడ దిగాలో తెలుసు, మళ్ళీ బస్ ఎక్కాల్సిన అవసరం లేదని కూడా తెలుసు. నిజం సార్, మీరు ఇది కంప్లీట్, మీరు నెక్స్ట్ బర్త్ మీకు ఉండదు మాస్టర్స్. దీనికోసం వర్క్ చేసిన వారు ఎవరైనా సరే, కృష్ణారావు గారు కానీ ఎవరైనా సరే, ఇప్పుడు రాంభూపాల్ ఉండేవాడు కదా, కాస్మిక్ వ్యాలీకి వర్క్ చేసిన వారు ఎవరికి కూడా నెక్స్ట్ బర్త్ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ వర్క్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళ అన్నీ కూడా శారీరక శక్తి కావచ్చు, మానసిక, ఆర్థిక మొత్తం కూడా అమ్మ తన సర్వస్వం పెట్టేసింది దీన్ని కాస్మిక్ వ్యాలీకి కదా. ఎందుకంటే నాకు తెలుసు, అప్పటి నుంచి నేను చూస్తూ ఉండేవాడిని. రైట్, సూపర్ మాస్టర్స్. కుండలిని గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్ ఒకసారి. మహావతార్ బాబాజీ గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. లలితామాతకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. రైట్. ఇక్కడ ఇప్పుడు మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, అసలు 7 చక్రాలు జనరల్గా మన శరీరంలో 114 చక్రాలు ఉంటాయి. సీల్స్ 114 ఉంటాయి. ఎనర్జీ సెంటర్స్, చక్రము అంటే ఎనర్జీ సెంటర్. 2 రైల్వే లైన్స్ క్రాస్, ఇట్లా 2 క్రాసింగ్స్ ఉంటాయి కదా, 2 నాడులు, అంటే నాడుల సముదాయం క్రాస్ అయ్యే దగ్గర ఒక ఎనర్జీ సెంటర్ ఉంటుంది. ఎనర్జీ సెంటర్. చక్రము అన్న పదం ఓకే, మనకి ఎప్పటి నుంచో మనకు అలవాటు కాబట్టి చక్రము, ఇంగ్లీష్లో సీల్ అంటాం. కానీ ఎగ్జాక్ట్ ఏంటంటే ఎనర్జీ సెంటర్. మన శరీరంలో 114 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. 114 ఉంటాయి. 114 అంటే అక్కడ నాడులన్నీ కూడా మీకు క్రాస్ అవుతుంటాయి. మరి నాడులు క్రాస్ అయితే ఎందుకు ఎనర్జీ సెంటర్స్ అంటారా? ఆ నాడులనే ఎనర్జీ ద ఛానల్స్ అంటారు. ఆ నాడుల గుండా ఎనర్జీ వస్తుందండి. నాడుల గుండా ఎనర్జీ ఫ్లోయింగ్. ఇప్పుడు వాటర్, ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్లోంచి వాటర్ రావాలంటే ఏం చేస్తాం మనం? కొన్ని పైప్ లైన్స్ వేస్తాం కదా. ఆ పైప్ లైన్స్, చిన్న పైప్ లైన్స్ వేస్తే మన ఇంట్లో మనం ట్యాప్ ఆన్ చేసుకుంటాం. ఆ పైప్ లైన్సే నాడులు. శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే మీ కార్మిక్ ఎఫెక్ట్స్ కూడా మీ నాడుల్లో ఉంటాయి. మీ కార్మిక్ ఎఫెక్ట్స్ లాస్ట్ బర్త్, ఒకవేళ మీరు చేస్తూ ఉంటే మీ కార్మిక్ ఎఫెక్ట్స్ కూడా మీ నాడుల్లో ఉంటాయి. బికాస్ ఎనర్జీ సెంటర్స్ కాబట్టి, ఎనర్జీతో ఇంటర్లింక్డ్ ఉంటుంది కాబట్టి కార్మిక్ ఎఫెక్ట్ అనేది దాంట్లో ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ దాన్ని మీకు క్లీన్ చేస్తుంది, నో ప్రాబ్లం, ధ్యానం వల్ల. సో అలా ఈ ఎనర్జీ తీసుకొని వెళ్ళేటువంటి నాడులు ఒక ప్రాంతంలో అవి కలుసుకుంటాయి, అవి క్రాస్ అవుతూ ఉంటాయి. అలాంటి ప్రాంతాలు మన శరీరంలో 114 ఉంటాయి. అయితే ఈ 114 ఉన్నా సరే దాంట్లో ఆనాటి యోగులు కానీ, అగస్త్య మహర్షి, ముఖ్యంగా అగస్త్యుడు దీంట్లో చాలా వర్క్ చేశారండి. కుండలిని గురించి గ్రేట్ వర్క్ చేసింది అగస్త్యుడు. ఈ 114 ఒక మానవుడు వాటిని గుర్తించి
ఆ 114ని యాక్టివేట్ చేసుకోవడం మానవుడికి కష్టంగా ఉంది కాబట్టి, అంటే అగస్త్యుడు తను ఒక 500 ఇయర్స్ దాకా తను జీవించాడు. అగస్త్య మహర్షి తన శారీరక శరీరంతో 500 ఏళ్లకు పైన ఆయన జీవించారు. ఇది హిస్టరీ, స్టోరీ కాదు. హిజ్ స్టోరీ కావచ్చేమో, స్టోరీ కాదు ఇది. ఆయన నువ్వు కాశీలో ఉండొద్దు అంటే వస్తూ తన ధ్యాన శక్తితో వింధ్య పర్వతం అడ్డంగా వస్తే, ఇది మిథ్య కాదండి, నిజంగా జరిగింది. వింధ్య పర్వతం అడ్డంగా వస్తే తన ధ్యాన శక్తితో హైట్ తగ్గిస్తాడు. వింధ్య పర్వతాన్ని అణిచివేసి అది దక్షిణాదికి వస్తాడు ఆయన, మన ప్రాంతానికి వచ్చాడు ఆయన. ఇవన్నీ కూడా ఆయన నడియాడిన ప్రాంతాలు. ఎక్కడెక్కడైతే మన పిరమిడ్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడైతే మన పిరమిడ్స్ కట్టబడ్డాయో ఆయా ప్రాంతాలు అగస్త్య మహర్షి తిరిగినట్టు సంచరించిన ప్రాంతాలు, అగస్త్య మహర్షి ధ్యానం చేసినటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా. అందుకే మనం ఇంత ఎనర్జీని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి అగస్త్య మహర్షి ఏం చేశారంటే ఆయన ఎక్కువ ధ్యానంలోనే ఉండేవాడు. మహాదేవుడి దగ్గర నుంచి ఆయన డైరెక్ట్గా సంభాషణ ఉండేది ఆయనకి. సరే, ఇంకో చిన్న విషయం గుర్తు చేస్తున్నాను నేను. మహాదేవుడు శివుడు ఇద్దరి మధ్యలో చిన్న డిఫరెన్స్ ఉంది. చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మహాదేవుడు అంటే అది ఆ తత్వం, ఇట్స్ ఎ క్యారెక్టర్ అన్నమాట, ఆ లక్షణాలు. అలాంటి మహాదేవ లక్షణాలు పుణికిపుచ్చుకున్న వ్యక్తి శివుడు. శివుడు నిజంగా ఉన్నాడు. తన భౌతిక శరీరంతో కొన్ని వేల సంవత్సరాలుగా కైలాస ప్రాంతంలో ధ్యాన స్థితిలో ఉంటూ శివుడు ఉన్నాడు. ఆదియోగి అంటే కూడా అతనే ఉన్నాడు, తను ఉన్నాడు. ఓకే, ఇది నిజమండి. ఇదేదో మనం మూఢనమ్మకాలను ప్రాప్తి చేయడం కాదు, నిజం చెప్తున్నాం అన్నమాట. కైలాస పర్వతం మీద శివుడు ధ్యాన స్థితిలో ఉంటాడు. శివుడు మన అమర్నాథ్ యాత్ర వెళ్ళేది, ఆ ప్రాంతంలో మొత్తాన్ని అభివృద్ధి చేసింది కూడా శివుడి యొక్క చైతన్యంతోనే. మొత్తం అభివృద్ధి చెందిన ప్రాంతం మొత్తం కేదార్నాథ్, అమర్నాథ్ ఇదంతా కూడా. ఆ గుహలో కురిసే మంచు కూడా తన కాన్షియస్తోనే వస్తుంది. అందుకే మనం అమర్నాథ్ యాత్రకు వెళ్తుంటాం కదా, మనం అమర్నాథ్ గుహలో మంచు శివలింగం రూపంలో వస్తూ ఉంటుంది. సో ఈ అగస్త్యుడు వారు ఏం చేశారంటే వింధ్యపర్వతం తొక్కుకుంటూ వచ్చి మన దక్షిణాదికి వచ్చాడు ఆయన. ఇక్కడ దాదాపుగా ప్రతి శివుడి ఆలయాలు కూడా ఆయనే కట్టించాడు. అంటే ఆయన ఆధ్వర్యంలోనే జరిగినాయి మొత్తం. అందుకనే ఆయన శివుడి ఆలయాలు కట్టేవారు ఏం చేశారు, ఆయన గుర్తుగా ఆయన బొమ్మని, అగస్త్యుల వారు హైట్ తక్కువ, కొంచెం చిన్నగా ఉంటారు, కొంచెం బొజ్జగా ఉంటారు, స్టమక్ ఎక్కువగా ఉంటుంది, చిన్నగా ఉంటారు. శివాలయ ఇప్పుడు చైనాలో లాఫింగ్ బుద్ధ బొమ్మ ఉంది చూసారా, అది అగస్త్యుల వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని బుద్ధుని అలా చేశారు. అది ఆ తర్వాత వాళ్ళు దాన్ని లాఫింగ్ బుద్ధగా పెట్టారు. కానీ అది మన అగస్త్యుల వారి యొక్క ఒరిజినల్ అనమాట. అది ఆయన అలా ఉండేవారు, ఆయన ఆకారం. అందుకే ప్రతి శివాలయంలో కుండలిని బొమ్మ ఉంటుంది, అగస్త్యుల వారి బొమ్మ ఖచ్చితంగా ఉంటుంది. ఒక చిన్న బొమ్మ మీకు కనబడుతుంది, అది అగస్త్యుల వారిది. అగస్త్యుల వారు ఏం చేశారంటే, ఓకే నేనంటే ధ్యానం చేశాను, సిద్ధిని సంపాదించాను. తను శివుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తూ ఉండేవాడు. డైరెక్ట్ కైలాస పర్వతాల పైకి వెళ్ళి తను అంత సాధించుకున్నాడు తను. మరి ఒక సగటు మానవుడు సైతం, జాగ్రత్తగా వినండి, ఒక సగటు మానవుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన గొప్ప, మనం సగటుని కాదండి. ఆయన ఉద్దేశంలో సగటు మానవుడు అంటే ఏ కామన్ మ్యాన్ అంటే సంసార జీవితంలో ఉన్నటువంటి వారు అని అర్థం. సంసార జీవితంలో ఉన్నటువంటి వారు, వృత్తి చేస్తున్నవారు, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, చదువుకుంటున్నవారు, ప్రతి ఒక్కరూ కూడా ఈ కుండలిని అనుభూతిని పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కుండలిని జాగృతంలో వాళ్ళకు భాగం అవ్వాలి. అది ఏదో బ్రహ్మ విద్య కాదు, ఏదో విద్య కాదు, అది సహజమైనటువంటి విద్యే. వారికి జ్ఞానం ఉండాలి అని చెప్పి ఆయన ఆ 114 సెంటర్స్లోంచి అత్యంత కీలకమైనటువంటి సెంటర్స్ ప్లస్ ఒకే సరళ రేఖలో ఉండేలాగా ఈ 6 షట్చక్రాలని ఆయన మానవాళికి చెప్పారు. మిగతా 108 గురించి మీకు అవసరం లేకుండా ఈ 6 ఇవి చాలా ఇంపార్టెంట్. చూడండి, మానవ శరీర నిర్మాణం ఎంత అద్భుతమో చూడండి. డిఫరెంట్ పార్ట్స్లో 114 ఉంటే ఆ 114లో ముఖ్యమైన 6 ఒకే లైన్లో ఉన్నాయి. మళ్ళీ గజిబిజిగా లేవు. ఇటొకటి అంటే ఇటు ఉండవు, బ్యాక్ సైడ్ ఉంటాయి. ఇటొకటి ఉంటే మనకు కష్టమయ్యేది. మానవుడు యోగీశ్వరుడు అయ్యేవాడు కాదు, మోక్షానికి అర్హత సంపాదించుకునేవాడు కాదు, ఇంతమంది యోగులు తయారయ్యే వాళ్ళు కాదు. ఆయన దాన్ని మొత్తం చూసి ఒకే వరుసలో ఉన్నాయి,
ఓకే, ఒకదాని తర్వాత ఒకటి ఒక నిచ్చెన, అంటే ఒక హైట్, అంటే ఫస్ట్ 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అలా. కాబట్టి ఓకే, ఎనర్జీ పర్పస్లో కూడా ఎన్హాన్స్మెంట్లో ఉన్నాయి. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ అని చెప్పి ఆయన తన శరీర అంతర్భాగాన్ని తాను చూసుకొని ఆ 114 ఎనర్జీ సెంటర్స్లో 6 ఎనర్జీ సెంటర్స్ని ఆయన మానవాళికి తెలియచేశాడు. అగస్త్యుల వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలండి మనం. గ్రేట్ మాస్టర్. అవే మూలాధారము, మూలాధారానికి కొద్దిగా పైన కొద్దిగానే డిఫరెన్స్, ఇంచే డిఫరెన్స్ ఉంటుంది. మూలాధారానికి కొద్దిగా డిఫరెన్స్, స్వాధిష్టానం ఉంటుంది. దానికంటే 2 ఇంచుల డిఫరెన్స్లో మణిపూరకం కరెక్ట్ మన నాభి ప్రాంతంలో ఉంటుంది. దాని నుంచి అన్ని లెక్కలంతా అన్ని కరెక్ట్గా ఉంటాయి. మీ చెయ్యి అంటే ఎవరి చెయ్యి వంతో అందన్నమాట. దీని మందం పైన ఒక అంగుళం ఉంటుంది. ఒక అంగుళం అనాహతం, మన హృదయస్థానము, మన ఆత్మస్థానంలో అనాహతం ఉంటుంది. అనాహతం నుంచి బెత్తె విశుద్ధం ఉంటుంది. మీరు కొలిచి మీరు చూసుకోవచ్చు మీ శరీరాన్ని. ఓకే, విశుద్ధం ఉంటుంది. ఆ తర్వాత విశుద్ధం నుంచి కూడా ఎగ్జాక్ట్లీ ఇంతే ఆజ్ఞ ఉంటుంది, ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రంలోంచి లోపలికి సహస్రార అలా కనిపెట్టి ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఆయనే రీసెర్చ్ ఆయన చేశాడు. ఆ తర్వాత నుంచి ఎంతోమంది ఋషులు, యోగులు ఇప్పటికీ కూడా అగస్త్యుల వారి శిష్యులు చాలామంది ఉన్నారు. ఎక్కడ మనకి ఆ కుర్తాలం ప్రాంతంలో ఉన్నారు ఇప్పటికీ. ఈ సిద్ధులుగా మనం పిలుస్తాం వాళ్ళని, సిద్ధేశ్వరులు అంటాం. ఈ సిద్ధ సాంప్రదాయం అంటాం కదా, సిద్ధ సాంప్రదాయం వాళ్ళంతా అగస్త్యుడి యొక్క వారసులు. ఈ సబ్జెక్ట్లో వాళ్ళు నిష్ణాతులు. వాళ్ళు చాలా తక్కువగా మానవ సమూహంలోకి వస్తూ ఉంటారు. సో కాబట్టి మానవుడు ఒక సంసారిగా ఉంటూ ఈ షట్చక్రాల గురించి సమాచారం తెలుసుకోవచ్చు. బ్రహ్మచర్యంగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక వృత్తిలో ఉండి కూడా ఒక రాజయోగం లాగా. రాజయోగం అంటే సేమ్ అదే కదా, మనందరం చేసేది రాజయోగమే. రాజయోగం మనందరం కూడా చేసేది అంటే సంసారంలో ఉంటూ మనం ఆధ్యాత్మికతలో ఉంటాం. సంసారంలో ఉంటూ మనం వైరాగ్య భావనతో ఉంటాం, కానీ బాహ్యంలో వైరాగ్యంతో మనం ఉండం, మనం వైభోగంతో ఉంటాం. సో అలాగా ప్రతి ఎనర్జీ సెంటర్కి కొన్ని లక్షణాలని తర్వాత ఎంతోమంది సిద్ధులు వాళ్ళు కనిపెట్టారు. ఆ గ్రంథస్థం వాళ్ళు చేశారు. వాళ్ళు గ్రంథస్థం చేసిన తర్వాత ఏమైంది అంటే, అసలు 114 ఉంటే ఎట్లా ఉండేది ఒక పరిస్థితి. ఈ 6 ఎనర్జీ సెంటర్స్ని లింకప్ చేయడానికే 112 పద్ధతులు పెట్టారు. అంటే ఒక్కొక్కరు, అది తప్పనట్లేదు. నేనున్నాను, నాకు ఒక పద్ధతి నాకు కరెక్ట్ అనిపిస్తుంది. మీరున్నారు, మీకు పద్ధతి మీకు కరెక్ట్ అనిపిస్తుంది. ఒకటే కూరండి, ఇంకా పప్పు ఒకరు చేసినట్టుగా ఇంకోటి చేయలేరుగా. ఎక్కడో డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కడో మీ చేతి డిఫరెన్స్ ఏదో ఉంటుంది. 100 మంది చేస్తే 100 రకాలుగా ఉంటుంది ఏ కూర అయినా సరే. ఏ ఇద్దరు సమానంగా చేయలేరు. అలాగే సాధన కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. 112 పద్ధతులు. దాంట్లో ఏ పద్ధతి చేసినా కూడా అంతా కరెక్టే. కానీ దాంట్లో మనం సహజంగా సాత్వికంగా, ఇక్కడ నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, కుండలిని మనము చాలా ప్రేమతో జాగృతం చేయాలి. ఇక్కడ నా వెపన్ లవ్, అన్కండిషనల్ లవ్. ప్రేమతో జాగృతం చేయాలి. ఫోర్సుతో కాదు, అధికారంతో కాదు, హక్కుతో కాదు, ఏదో చేయడం కాదు, ఆ తల కింద పెట్టి కాలు పైన పెట్టడం కాదు. గంటలు అసలు ఎలా చేస్తారోనండి. ఇప్పటికీ అటు పోతే కొన్ని ప్రాంతాల్లో శరీరాన్ని పట్టించుకోకపోవడం కాదు, మొత్తం వేలాడుతూ ఉంటాయి అన్నీ కూడా. పట్టించుకోవడం కాదు, హాయిగా సుఖంగా శాంతిగా శుద్ధ ఆహారం తీసుకుంటూ కఠిన నియమాలు పాటించకుండా. మనకి ఏ నియమాలు లేవు మాస్టర్స్, ఒకటే నియమం మనది. ఏంటంటే మన నియమం ఏంటి? శాకాహారం మన నియమం. రెండో నియమం కూడా ఉంది. మన వల్ల తోటి మానవులకు కానీ తోటి జంతువులకు కానీ ప్రకృతికి కానీ నీ వల్ల నీ ఇంటెన్షన్ తోటి హాని జరగకూడదు. మన పిఎస్ఎస్ సభ్యులకి ఈ 2 మెయిన్. ఆహార నియమం, వ్యవహరించే నియమం. నీ వల్ల, నీ మాట వల్ల కానీ, నీ చేత వల్ల కానీ, నీ రాత వల్ల కానీ వేరే మనిషి బాధపడొద్దు. అలాగే నీ చేత వల్ల ఒక జంతువు బాధపడొద్దు. అలాగే నువ్వు చేసే పని వల్ల ప్రకృతికి
హాని జరగకూడదు. నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, హాని మాత్రం చేయకూడదు. నేచర్. సో నేచర్ ఈ రెండు. సో ఇలా ఉంటూ కూడా మనం శాంతిగా, సుఖంగా, హాయిగా ఉంటూ మన వ్యాపారాలు మనం చేసుకుంటూ, మన వృత్తులు మనం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ మనం శ్వాస మీద ధ్యాసతో చూడండి. నేను కొత్త పద్ధతి ఎందుకు కొత్త పద్ధతి లేదు, నేను ఏ కొత్త పద్ధతి చెప్పట్లేదండి, ఏ కొత్త పద్ధతి చెప్పట్లేదు. నేను కొత్త పద్ధతి ఎందుకు చెప్పట్లేదంటే ఏ కొత్త పద్ధతి లేదు, ఉన్నది ఒక్కటే శ్వాసని ఆయుధంగా చేసుకొని, మీ ప్రేమని మరొక ఆయుధంగా చేసుకొని అమ్మతో మాట్లాడి, అమ్మతో ఎలా మాట్లాడతాం మనం? ఆకలేస్తుంది అమ్మ అన్నం పెట్టమంటే పెట్టిద్దా కోపంతో? మనం బయట ఆడుకొని వచ్చి రచ్చ చేసి, నువ్వు తప్పు చేసావు, ఇంటికి వచ్చావు కోపంగా, అమ్మ నేను వచ్చి అన్నం పెట్టమంటే పెడుతుంది, కానీ ఆమె కూడా చాలా విసురుగా పెడుతుంది. అదే నువ్వు తప్పు చేసినా సరే అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రేమతో ముద్దుగా అమ్మ కొంచెం ఆకలి అవుతుంది అన్నం పెట్టమ్మా అంటే ఏమంటుంది? ఎంతో ప్రేమతో ఆమె పెడుతుంది. అలాగే ఇంతవరకు మానవుడు ఎలా ఉన్నా, ఎలా జీవించినా, మనలో ఉన్నటువంటి జగన్మాతని మనం ప్రేమగా, ఆప్యాయంగా, హాయిగా ఆమెతో సంభాషించినప్పుడు ఆమె యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. పేరుకి కుండలిని జాగృతం, కానీ అంటే కుండలి నిద్రపోతుంటుంది అనుకుంటున్నారా? పేరు అలా వచ్చింది కాబట్టి అలాంటి పేరు మనం వాడాము, కానీ యాక్చువల్ వర్డ్ ఏంటంటే కుండలిని ఎవేకనింగ్ కాదండి. వర్డ్ సరి అయిన పదం కాదు. కుండలిని యాక్టివేటింగ్. ఎవేకనింగ్ వేరు, యాక్టివేటింగ్ వేరు. అంటే అందరూ ఏమనుకుంటారంటే, శాస్త్రాల్లో చాలా చోట్ల ఏముంది, అది నిద్రపోతూ ఉంటుంది, మనం దాన్ని లేపాలి. నాయన, కుండలిని నిద్రపోతే నువ్వు ఉండవు ఫస్ట్, నీ ప్రాణం ఉండదు ఫస్ట్. ఎందుకంటే నువ్వే కుండలిని, నీ ప్రాణమే కుండలిని. అమ్మ నిద్రపోతూ ఉండదు, జాగృతంగానే ఉంటుంది, మెలకువగానే ఉంటుంది, కానీ యాక్టివేషన్లోకి ఉండదు, వర్కింగ్ మోడ్లోకి ఉండదు. అమ్మ కుండలిని జాగృతమయ్యే ఉంటుంది అందరిలో. కాకుంటే ఆ పదం ఎంతో కాలం నుంచి మీకు అలవాటు కాబట్టి ఆ పదాన్ని వాడుతున్నాను, కానీ వాస్తవానికి కుండలిని అందరిలో జాగృతమయ్యే ఉంటుంది. ధ్యానం చేసిన వారికి ఇంకా ఎక్కువ స్థాయిలో జాగృతమయ్యే ఉంటుంది. మనందరికీ కుండలిని జాగృతమయ్యే ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి మీకోసం. మీరు ధ్యానులమైనందుకు మనందరం చప్పట్లు కొట్టుకోవాలి. మనందరిలో జాగృతమయ్యే ఉంది, కానీ దాన్ని వర్కింగ్ మోడ్లోనికి తీసుకొని రావాలి. శక్తిని మహాదేవుడితో కలపాలి, శక్తిని శివుడితో కలపాలి, శివశక్తుల సంగమం జరగాలి. శరీర అంతర్భాగంలో మహాదేవుల సంగమం, శివశక్తుల సంగమం జరగాలి. ప్రేమతో శ్వాసతో. ఓకేనా? సో ఇది ఫస్ట్ మనం అడిగేది మనం ప్రేమతో, రైట్? తర్వాత మనకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. మనకి ఏదైనా మనం చేసే ముందు మనకి సమాచారం మనకు తెలియాలి కదా. ఒక రూట్ మ్యాప్ లేకపోతే నువ్వు ప్రయాణం చేయలేవు. ఇప్పుడు నేను కోదాట్లో ఉన్నాను, కాసింగ్ వ్యాలీకి వచ్చాను, నాకు తెలుసు రూటు. ఓకే, కోదాడలో బస్సు ఎక్కి ఖమ్మం దిగి అక్కడి నుంచి మన తొర్రూరు ఏదైనా బస్సు ఎక్కిస్తే మనం ఇక్కడ దిగొచ్చు, ఇక్కడ నుంచి లోపలికి రావాలి. రూట్ మ్యాప్ తెలిస్తే ప్రయాణం ఈజీగా ఉంటుంది. రూట్ మ్యాప్ తెలియకుంటే ప్రయాణం గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ ఏంటంటే అసలు ఆ 7 ఎనర్జీ సెంటర్స్ యొక్క సంగతి ఏంది, అవి ఎక్కడ ఉన్నాయి శరీరంలో, దానికి లింకప్గా ఏమున్నాయి. ప్రతి ఎనర్జీ సెంటర్ కూడా 114లో ఈ 6 ఎన్నుకున్నారు అగస్త్యుల వారు. అవి కేవలం ఎనర్జీ సెంటర్స్ మాత్రమే కాదు, వేరే డైమెన్షన్స్తో మనకి లింకప్ చేసే ద్వారాలు. మనం బయట పోర్టల్స్ అంటుంటాం చూసారా, దే ఆర్ ఆల్సో ద పోర్టల్స్ ఇన్ అవర్ బాడీ. వేరే డైమెన్షన్లోకి మనం వెళ్తాం మాస్టర్స్. ఓకే, వేరే డైమెన్షన్లోకి మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి ద్వారాలవి, పోర్టల్స్ అన్నమాట. అవి ఒక్కొక్కటి ఒక పోర్టల్. అలాంటి పోర్టల్స్ నన్ను సెలెక్ట్ చేశారు. అందుకే మీరు అంటే ఒక ఆధ్యాత్మికంగా ఒక అద్భుతంగా తయారవ్వడానికి సహస్రాల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు.
1 2 3 3 క్రాస్ చేయండి మీరు చాలు. మూలాధార అంటే మీకు క్రాస్ చేయడం అంటే దాన్ని అర్థం చేసుకొని ఆ పోర్టల్ని కనుక మీరు ఓపెన్ చేస్తే మీరు క్రాస్ అయినట్టే. ఓపెన్ చేస్తే అంటే ఎలా ఓపెన్ చేస్తారు? దాని లక్షణాలు ఏంటో తెలుసుకొని ఆ లక్షణాలు మీలో పెట్టుకుంటే అది ఓపెన్ అవుతుంది. మాస్టర్ ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ చేసి కీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ తాళము కనబడదు, తాళం చెవి కనబడదు, కానీ ఉంది. అక్కడ తాళం ఉంది, తాళం చెవి ఉంది, కానీ తాళము కనబడదు, తాళం చెవి కనబడదు. రైట్? ఒక్కొక్క ఎనర్జీ సెంటర్కి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణం మనలో లేకపోతే అంటే ఆ లక్షణము గనక అంటే కింది మూడిటికి పై మూడిటికి డిఫరెన్స్ ఉంటుంది. క్రింది మూడు ఏంటంటే ఆ లక్షణము ఉంటే అవి మూసుకుపోయి ఉంటాయి, అంటే అది ఉండకూడని లక్షణం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక్కొక్కటి. మూలాధారం అనేది ఎనర్జీ సెంటర్, దాని పేరు మూల ఆధారము, కానీ దాన్ని రివర్స్ చదువుకోవాలి. ధారమూలము. నీ జీవితం అనేటువంటి జీవిత ధారకి ఏదైతే మూలం ఉందో అది మూలాధారంలో ఉంటుంది. దాన్ని మాస్టర్ సియు గారు చెప్తారు ఈ మాట, మాస్టర్ సియు గారి మాట. ఇది మూలాధారం కాదు నాయన, ధారమూలము. ఇదే మెయిన్ అంటారు ఆయన. ఇది ఉండబట్టే మానవుడు ఉంటున్నాడు అని. మూలాధారము సెక్స్ అండ్ రీప్రొడక్షన్కి సంబంధించి ఉంటుంది, సంతాన ఉత్పత్తికి సంబంధించి ఉంటుంది. అయితే అవి మితిమీరి ఉండకూడదు. ఏదైనా మితిమీరినటువంటి అంటే ఇక దాని వరకే ఉండకూడదు. నేను నా కుటుంబం ఇక అంతే, దాని వరకే ఉంటే నువ్వు ఫస్ట్ ఎనర్జీ సెంటర్కి మాత్రమే పరిమితమై ఉంటావు. నువ్వు దాని నుంచి నువ్వు పైకి రాలేవు. అంటే ఒక సాధారణ మానవుడిగా జీవిస్తూ ఉంటావు అంతే. ఇక ఆధ్యాత్మిక పురోభివృద్ధి కానీ పురోగతి కానీ ఏమీ ఉండదు. కానీ అది ఉండాల్సిందే. ఇక్కడ విషయం ఏంటంటే సెక్స్ అండ్ రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మనలో లేకపోతే మానవ జాతి ఎక్కడి నుంచి వస్తుంది? మనం పుట్టాలంటే మనం బిడ్డకి జన్మనివ్వాలంటే మూలాధారంలో అది ఉండాల్సిందే. అయితే దీనికి ఈ ఎనర్జీ సెంటర్ ఏమో మన ఈథరిక్ బాడీలో ఉంటుంది. ఈథరిక్ బాడీ అంటే ఈథరిక్ బాడీ ప్లస్ కాజల్ బాడీ ప్లస్ ఆస్ట్రల్ బాడీ, ఈ మూడింటిని కలిపితే మనం సూక్ష్మ శరీరంగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ మూడు మిక్సింగ్లో మీరు వేరే సూక్ష్మ శరీరం గురించి, కానీ ఈ మూడు మిక్సింగ్ ఉంటాయి. ఈ మూడు మిక్సింగ్ ఉన్న సూక్ష్మ శరీరంలో మీ ఎనర్జీ సెంటర్ ఉంటుంది. వెనక వెన్నుముకలో ఉన్నటువంటి మీ ఎనర్జీ సెంటర్కి అనుసంధానంగా ముందు భాగంలో ఒక గ్లాండ్ ఉంటుంది, ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మనకి మూలాధారానికి అనుసంధానంగా ఏ గ్రంథి ఉంటుంది? ఆ పురుషుడిలో అయితే బీజకోశాలు ఉంటాయి, స్త్రీలో అయితే మనకి అండకోశాలు ఉంటాయి. కేవలము మీరు మూలాధారానికే పరిమితమై మితిమీరినటువంటి కోరికలతో ఉంటే మీ ప్రత్యుత్పత్తి అవయవాల నుంచి ప్రసరించే హార్మోన్స్ అన్బ్యాలెన్స్ అయిపోయి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు. స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంతానోత్పత్తి చేసే సామర్థ్యం ఉండదు. అందుకే చక్రాస్ మనకంత ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాము? ఆ చక్రా సరిగ్గా లేదు, మనం బాడీకి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ట్రీట్మెంట్ బాడీకి కాదు మొదటగా ఇవ్వాల్సింది, నీ ఎనర్జీ సెంటర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. నువ్వు మూలాధారకి నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చావనుకోండి, స్త్రీ యొక్క ఆ గర్భాశయం కానీ అండాశయం, ముఖ్యంగా అండాలు రిలీజ్ అవుతుంటాయి కదా, అది ఆరోగ్యంగా ఉంటుంది, మంచి సంతానాన్ని ఇవ్వగలిగే స్టామినా కలిగి ఉంటుంది. అదే పురుషుడి యొక్క మూలాధారం అనే ఎనర్జీ సెంటర్ పర్ఫెక్ట్గా ఉంటే తను ఒక మంచి సంతానాన్ని అందించగలడు. తన యొక్క స్పెర్మ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే నేను చూస్తున్నా చూడండి, మొన్న నేను టీవీ ఆన్ చేస్తే ఆ సృష్టి సెంటర్గా టెస్ట్ ట్యూబ్గా బేబీల గురించి అంతా కూడా. ఈ కాలంలో ఎవరికీ కూడా పిల్లలు సరిగ్గా రావట్లేదు, సంతానోత్పత్తి కలగట్లేదు. అంతకుముందు హార్ట్ సెంటర్స్, కిడ్నీ సెంటర్స్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు టెస్ట్ బేబీ సెంటర్స్ ఎక్కువైపోయినాయి. నిజమే. ఎందుకంటే మీరు అసలు ప్రాథమికంగా మీ బేస్, మీ పిల్లర్
ధారమూలము, నీ జీవనాధారం అది, నీ ధారమూలము. నీ ధారమూలమే కరెక్ట్ లేదు, పిల్లర్ కరెక్ట్ లేకపోతే ఉండదండి, సంతానోత్పత్తి సరిగ్గా ఉండదు. మన పాతకాలం వాళ్ళు మీరు గమనించారా, 10 మంది 12 మందికి వాళ్ళు జన్మనిచ్చేవారు. అన్ని న్యాచురల్ డెలివరీసే, ఎవరికి ఆపరేషన్స్ ఉండేవి కాదు. 10-12 మందికి ఒక క్రికెట్ టీము ఈజీగా, నిజంగానే ఈజీగా, ఎలాంటి ఇబ్బంది పడ్డట్టు అసలు ఏం అనిపించలేదు. ఎందుకు అంటే వారి మూలాధారం స్ట్రెంగ్తెన్గా ఉంటుంది. మూలాధారము స్ట్రెంగ్తెన్గా ఉండాలి అంటే ఇంకొక విషయం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఆ ప్రేమ, ఆ అనురాగాలు అందరికీ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ సంభవిస్తే ఆ కాలంలో ఇది నేను టాపిక్ అండి, నేను డైవర్ట్ ఏం కావట్లేదు, టాపిక్కే చెప్తున్నా. నేను ఎప్పుడు డైవర్ట్ కాను, టాపిక్కే. ఓకే, భార్యాభర్త మధ్య గొడవ సంభవిస్తే ఆ కాలంలో పెద్దమ్మలు కానీ, పిన్నులో, ఫ్రెండ్స్, అమ్మమ్మలో వాళ్ళు సరి చేసేవారు. పొద్దున్న గొడవ అయితే రాత్రికి అడ్జస్ట్ అయిపోయేది, నో ప్రాబ్లం. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నప్పుడు ఈ కాలంలో భార్యాభర్త మధ్య గొడవ జరిగితే ఆమె బ్యాగ్ తీసుకునేట్టు వెళ్ళిపోతుంది, ఈయన బ్యాగ్ తీసుకునేట్టు వెళ్ళిపోతాడు. ప్రేమానుబంధాలు ఉండవు, లేవు కూడా. చిన్న మాటకే ఇగోస్, ఎందుకంటే ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి అహం ఉంటుంది. కానీ ఇద్దరు ఉద్యోగం చేస్తే ఇంకా బాగుండాలి, ఇంకా మంచిగా, కానీ ఇద్దరికి అహం ఉంటుంది, సెట్ అవ్వదు. ఈ చిన్న చిన్న విషయాలుగా మీకు అనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మీ మూలాధారం మీద ఎఫెక్ట్ చూపిస్తాయండి, మీ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, కొన్ని సూటిగా నేను చెప్పేస్తాను, ఏమనుకోవద్దు. గొడవపడ్డారు వెళ్ళిపోతారు, ఏం చేస్తారు? వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు, మితిమీరుతుంది అక్కడ. ఇప్పుడు జరిగే చాలా చాలా నేరాలలో, ద క్రైమ్స్లో, ఇప్పుడు చాలా ఆ క్రైమ్స్కి కారణం ఇల్లీగల్ రిలేషన్షిప్స్. చాలా ప్రతి క్రైమ్ వెనకాల మీకు అదే ఉంటుంది. అయితేనేమో డబ్బు, లేకపోతే ఇది. ఇప్పుడు డబ్బు తక్కువైపోయింది, అన్నీ ఇదే ఉంటుంది. కానీ దీనికి చిన్న మార్పు వచ్చింది. ఇప్పుడు మహిళలు కూడా మంచిగా ఉద్యమిస్తున్నారు. అంతకుముందు హస్బెండ్స్ వైఫ్ లేకుండా చేసేవారు, ఇప్పుడు వైఫ్స్ కూడా హస్బెండ్స్ని బాక్సులో పెట్టి తీసేస్తున్నారు, లేకుండా చేస్తున్నారు. రెండు తప్పే. ఇది మనకి నవ్వులాటగా ఉంది కదా, కానీ యాక్చువల్ చూడండి, నీ మూలాధారం దెబ్బతింటుంది అక్కడ. ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల మీ మూలాధారం దెబ్బతింటుందండి. స్టేట్మెంట్ అంతే, అది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ స్టేట్మెంట్. మీరేమైనా దీని గురించి మీరు విచారించుకోండి ఆ తర్వాత, అవునా అని చెప్పన్నట్టుగా. సరి అయిన వ్యక్తితో ఉండాలి, సింపుల్. సరి అయిన వ్యక్తితో ఉండాలి, మీరు ప్రేమతో ఉండాలి. ప్లస్ మెడిటేషన్ చేస్తే ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఎందుకంటే ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఆత్మతో లింకప్ కదా. ఆత్మ ఎక్కడ ఉంది? అనాహతంలో ఉంది. అనాహతం యొక్క లక్షణం ఏంటి? ప్రేమ, అన్కండిషనల్ లవ్. అనాహతం యొక్క లక్షణం అన్కండిషనల్ లవ్. ఇది ధ్యానం చేస్తే మనలో అన్కండిషనల్ లవ్ ఆవిర్భవిస్తుంది. అన్కండిషనల్ లవ్ మనల్ని హాయిగా ఉండేలా చేస్తుంది.